మన వైష్ణవి వాళ్ళ అన్న వదిన గారు మనతో ఉన్నారు. వీళ్ళు ఒకటే మాట ఏంటంటే వైష్ణవికి న్యాయం జరగాలి. అంటే వైష్ణవి కేసు ఎక్కడ దాకా వచ్చిందండి? దాంట్లో న్యాయం జరగట్లేదు. ఒక 3 months దాకా ఏది ఓపెన్ చేసినా వైష్ణవి. మరి ఇటువంటి కేసును మొత్తానికి పట్టించుకోకుండా మూలకు పడేసారు. ఎక్కడ నుండి ఇప్పుడు హరిబాబు బెయిల్ వచ్చిందా? జైల్లోనే 3 పూటలు తింటుండే కూర్చున్నాడు. వీడియోస్ చేస్తే కూడా చాలా మంది కామెంట్స్ కూడా పెట్టారు, వీళ్ళు ఈ సందర్భం ప్రతిదీ వీడియోస్ డబ్బులు సంపాదించుకోవడానికి పెడుతున్నారని కూడా చెప్పారు. జీవితాంతం ఉంటుంది బాధ. దాని తర్వాత సమాజంలో కలవకుండా ఇంట్లో కూర్చొని మూల కూర్చొని ఏడుస్తుంటాం. వైష్ణవి కూడా ఇన్కమ్ వచ్చేది కదా? ఒకటేసారి వచ్చేది దానికి మనీ. 1 month అయిపోయింది, 2nd month టైంలోనే కథ. తను చాలా బ్రతిమలాడింది, నన్ను చంపకు, నా బిడ్డని చంపకు, నువ్వు ఇసిపెట్టుకో, నా బిడ్డని నేను చదువుకుంటా అని ఏడిచ్చింది బాగా. వాళ్ళ డాడీ కూడా బయటకు వచ్చి అదే టైంలో నేను చంపేసినామని, అంటే అప్పుడే లాస్ట్ ప్రాణం అప్పుడే తీసేసినామని అని చెప్పింది. అత్తమ్మ అన్నం తినొచ్చు కదా, ఎందుకు ఇట్లా చేస్తున్నావు, నీ ప్రాణం పోతే మేమేం కావాలని అన్నా కానీ తను ఏమంటుంది తెలుసా, వాడు చచ్చేంత వరకు నేను సరిగ్గా అన్నం తినను. దరిద్రుడు ఎక్కడ పరిచయం అయిండు? హరిబాబు లవ్ అని అన్నారు కదా, ఎట్లా ఒప్పుకున్నారమ్మా అసలు? మళ్ళీ మందు తాగాడంట వాడికి రోగం, అప్పుడైనా చేస్తే చచ్చిపోయిన అయిపోతాయి. వాళ్ళ అమ్మ చెప్తే చంపానని విన్నా, అది డౌట్ ఉన్నది. ఫస్ట్ ప్రెగ్నెన్సీ కూడా తీసేసిండు వాడు. నైట్ ఏం జరిగింది ఆ రోజు నైట్? అంటే ఆ టైంలో వాడు కొడుతున్నాడు కదా లోపల. ఓకే, ఎప్పుడు చూసి మళ్ళీ అమ్మ వాళ్ళు మార్నింగ్ చూసారా? బెడ్ కింద ఇట్లా కాళ్ళ దగ్గర పడుకొని ఉన్నాడు. పడుకుంటే ఎందుకు గీడెందుకు అన్నా అమ్మ లేవ్వని ఇట్లా అన్నదంట, అంతే. మొత్తం బ్లడ్ ఉన్నదంట. ఎక్కడెక్కడ ఎన్ని కత్తి పొట్లు పడిచాడు? ఇక్కడ కొంచెం, ఇక్కడ ఏదో ఉన్నట్టు గాయం, ఇక్కడ పొడిచాడు. ఏమున్నాయి కేసెస్ వీళ్ళ మీద? ఇదేనా? తండ్రిని కూడా వాళ్ళే చంపారు, వాళ్ళ అమ్మనే చంపింది. వాళ్ళ విలేజ్ పీపుల్స్ చెప్పారు. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మీ యాంకర్ అహ్మద్. ఈ రోజు మనతో స్పెషల్ గెస్ట్ రమ్మండి. ఆ గెస్ట్ ఎవరు కాదు, విలేజ్ స్టార్ ఎంటర్టైన్మెంట్ కపుల్స్ మనతో ఉన్నారండి, రవితేజ గారు అండ్ గీతాంజలి. అండ్ వాళ్ళు కూడా మన వైష్ణవి వాళ్ళ అన్న వదిన గారు మనతో ఉన్నారు. అండ్ వీళ్ళ వీడియోస్ చాలా ఎంటర్టైనింగ్గా ఉంటాయి, చాలా బాగుంటాయి. అండ్ వైష్ణవి కూడా చాలా ఎంటర్టైనింగ్గా చేసేది. కానీ ఏ వీడియోలో చూసినా కూడా ఎక్కడైనా కూడా వీళ్ళు ఒకటే మాట ఏంటంటే వైష్ణవికి న్యాయం జరగాలి. అండ్ వీళ్ళ యూట్యూబ్ జర్నీ ఎలా స్టార్ట్ అయింది, అండ్ వైష్ణవి కోసం ఎలాంటి పోరాటం చేస్తారు. అండ్ వాళ్ళ మమ్మీ చూస్తే, వైష్ణవి వాళ్ళ మమ్మీ చూస్తే ఇంకా చాలా బాధలోనే ఉన్నది, ఏదో నవ్వుతుందని నవ్వుతుంది, ఆ బాధ ఏంటిది అండ్ వాళ్ళ అన్నని అడిగి తెలుసుకొని ప్రయత్నిద్దాం. నమస్తే, ఎలా ఉన్నారు? బాగున్నారు. ఓకే, అడగొద్దు, ఎందుకంటే మీ బాధ ఎవరు తీర్చలేనిది, ఎందుకంటే చాలా బాధాకరమైన విషయం. గీతాంజలి, రవితేజ. ఓకే, ఫస్ట్ మనం విలేజ్ స్టార్ ఎంటర్టైన్మెంట్స్ నుంచి వెళ్దాము. వీడియోస్ చాలా బాగా చేస్తున్నాం, కంటెంట్ ఎవరిది ఫస్ట్ చెప్పు? బోత్. సైలెంట్గా ఉంటాడు, కిల్లరా? అంటే స్టార్టింగ్ నుంచి అది అలవాటు. సైలెంట్ ఉండే అంటే మాటలు ఆడేవాళ్ళ చేతల్లో చూపెడతారు కదా, ఉన్నట్టున్నారు అయితే. అదే, సూపర్. అంటే కంటెంట్ మీరే రాసుకుంటారా? ఎలా డిసైడ్ చేస్తారు? చాలా ఫన్నీగా ఉంటాయి. మాక్సిమం నేనైతే ఫన్నీ డిసైడ్ చేస్తాడు, వేరే ఓకే, మీరు ఇద్దరిది లవ్ మ్యారేజా, అరేంజ్ కమ్ లవ్ మ్యారేజా? అరేంజ్. ఓకే, ఎక్కడ దొరికింది రాజు నీకు? మా ఇంటి దగ్గర దొరికాడు. మీ ఇంటి దగ్గర దొరికాడా? ఓకే, ఎక్కడ ఫంక్షన్ లో దొరికారని విన్నాను. అవునవును. ఏ ఫంక్షన్ కి వెళ్ళి మీ ఫంక్షన్ చేసుకున్నారు? సుమన్ ఫ్రెండ్స్ ఉన్నారు కదా. అవును. మా మామయ్య అంటే మా మేనత్తని చేసుకున్నాం. మేనత్త అంటే మా నాన్నమ్మ వాళ్ళ చెల్లెల వల్ల కూతురుని చేసుకున్నారు, అట్లా మేనరికం. ఓకే, వీళ్ళు ఫంక్షన్ కి వచ్చారు. ఆ టైంలో వాళ్ళ మమ్మీ వాళ్ళు మాట్లాడుకుంటున్నారు నన్ను చూసి, ఈ అమ్మాయి అని చెప్పేసి. ఆ రోజే వీళ్ళ మమ్మీ వాళ్ళు వేరే అమ్మాయిని చూడడానికి కోసం ప్లాన్ చేసుకుంటున్నారు. ఇది నన్ను చూసారు, ఇంకా వేరే అమ్మాయి కోసం చూస్తున్నారు. సడన్గా మా పేరెంట్స్, మా గ్రాండ్ మదర్ వాళ్ళు వెళ్ళి, అరే మా ఇంట్లోనే అమ్మాయి ఉంది, మీరు ఎక్కడెక్కడ ఎందుకు వెతుకుతున్నారు అని చెప్పేసి అది చేసేది. ఓకే, ఏం చదువుకున్నావు? అది బీటెక్ ఫస్ట్ ఇయర్ అయిపోయింది, 2nd year డిస్కంటిన్యూ. ఓకే, దొరికిన తర్వాత డిస్కంటిన్యూ లేకపోతే అంతకు ముందు? దొరికాకనే. అవునా? ఓకే, కాన్సన్ట్రేషన్ తో ఇటు వచ్చేసింది అనమాట. ఛానల్ ఎప్పుడు స్టార్ట్ చేసారు? 2 years అవుతుంది. 2 years అవుతుంది. ఛానల్ స్టార్ట్ చేయాలనే ఆలోచన ఎందుకు వచ్చింది? అంటే ఫ్యామిలీ మొత్తం కలిసి ఎట్లా, మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ యూట్యూబర్స్. అవును, అందరు యూట్యూబర్స్. మాక్సిమం మేము అయితే మధ్యలో వేరే ఛానల్ పెట్టిన మధ్యలో సపోర్ట్ లేక కొంచెం ఎట్లాంటి ఫ్యామిలీ అందరు సపోర్ట్ ఉండి చెప్పిన ఏ డైలాగ్ అయితే చెప్తాం ఆ డైలాగ్ చెప్పుకుంటూ, ఏ క్యారెక్టర్ అయితే ఇస్తే ఆ క్యారెక్టర్ చేసుకుంటూ చేస్తే మనకు సపోర్ట్ ఇస్తే బాగుంటుంది. మన వాళ్ళు కొంచెం ఇబ్బంది అయింది ఆ టైంలో.
వాళ్ళకు దీంట్లో ఇన్కమ్ వస్తుందని చెప్పేసి తెలియదు. ఓకే. కాబట్టి అప్పుడు అర్థం కాలేదు వాళ్ళకి. చక్కగా నాకు కూడా వద్దని చెప్పేసి అది క్యాన్సిల్ చేసుకుని ఇక్కడికి వచ్చేసినట్టు హైదరాబాద్కి. వచ్చిన తర్వాత మళ్ళీ నేను వర్క్లో జాయిన్ అయిపోయాను. వర్క్లో జాయిన్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఒక 5 monthsకో 6 monthsకో మా వాళ్ళకి ఎట్లా అని చెప్పంటే ఇంటికన్నా ఉంటే బాగుంటుంది మా వాళ్ళు అన్నటువంటి ఒక థాట్ ఉంటుంది. ఓకే. మరి ఇంటికి రావాలని చెప్పంటే మీరు మాకు సపోర్ట్ చేయాలమ్మా అని చెప్పేసి నేను అన్నా. సపోర్ట్ చేయాలి, తమ్ముడు సపోర్ట్ చేయాలి, చెల్లె సపోర్ట్ చేయాలి, మీరు అందరూ సపోర్ట్ చేస్తాను. మేము వస్తాం, వచ్చి మంచిగా ఏదైనా వర్క్ చేసుకుంటూ యూట్యూబ్ కూడా చేసుకుంటాం మన వాళ్ళలాగా, దాంట్లో కొంచెం వస్తే మనకి హెల్ప్ఫుల్ అవుతుంది అని చెప్పేసి అన్నా. సరే అయితే అన్నారు. ఆ టైంలో ఒక ఏదో చిన్న మొబైల్ కొనుక్కొని ఇక్కడనే డైరెక్ట్ ఇంటికి వెళ్ళి స్టార్ట్ చేసేసిన. ఓకే. మళ్ళీ ఏమైందంటే ఆ టైంలో ఇక తమ్మునికి పెళ్ళయింది, మనకు పెళ్ళయింది, చెల్లె లేకపోతే ఇంటికన్నా ఉంది కాబట్టి కొంచెం అప్పుల కాడ మాకు కొంచెం అప్పుల బాధ ఎక్కువ ఉండే. దానివల్ల కొంచెం అటు ఇటు గొడవలు అవ్వడం, చిన్న చిన్న మనస్పర్ధలు రావడం అట్లా జరిగింది అన్నట్టు. ఇక ఒకటే ఇంట్లో ఉంటున్నాం. మళ్ళీ సరిగ్గా రూమ్లు కూడా మాకు సపరేట్ ఉన్నాయి కానీ అన్ని ఫెసిలిటీస్ లేవు. టైల్స్ వేయడం, కలరింగ్ వేయడం, ఎందుకు నార్మల్ ఖర్చు కూడా లేదు లోపల. ఉన్నదంటే ఉన్నది అన్నట్టు. ఎట్లో కరెక్ట్ ఇక్కడ కంఫర్ట్ లేదు, పిల్లలు ఉన్నారు. చూసి మెల్లగా మరి ఒకసారి అమ్మని కూర్చోబెట్టి మాట్లాడే, అమ్మ మరి అందరం కరెక్ట్ చేస్తలేం దీంట్లో, నేను ఒక్కనే చేస్తే ఎట్లుంటుంది, తమ్ముడికి ఒక్కొక్కసారి ఒక్క పని ఉంటుంది, మీకు ఒక్కసారి ఒక్కొక్క పని ఉంటుంది, ఇప్పుడు నేను ఒక్కనే కూర్చొని చేయాలంటే కరెక్ట్ కాదు, అందరం కూర్చొని చేద్దామా లేకపోతే ఏం చేద్దాం అని చెప్పేసి కూర్చొని మాట్లాడుకున్నాం. ఆ టైంలో మాట్లాడుకున్న తర్వాత నాన్న కుదిరారా మరి ఈ ఛానల్ ఎవరన్నా ఒక్కరు తీసుకోరి, అందరికి కలిసి మనకు కొంచెం పడతలేదు, ఎందుకంటే ఈ టైంలో మనకు ఎవరికైతే అప్పులు ఉంటాయో ఎవరికైతే బాధలు ఉంటాయో వాళ్ళకి ఇంట్లో పడదు. ఒక మాట అంటే ఒక మాట, ఒక మాట అంటే ఒక మాట, అట్లా కొంచెం మనస్పర్ధ. దానివల్ల ఆ ఛానల్ ఆ టైంలో తమ్ముడు తీసుకున్నాడు, కానీ వాడు ఎందుకో మళ్ళీ వద్దని చెప్పేసి నాకు ఇచ్చేసింది వాళ్ళు. దాన్ని నేను ఏదో చిన్నగా నడిపించుకుంటూ వస్తున్నా. అక్కడ నుంచి మళ్ళీ హైదరాబాద్కి వచ్చి మళ్ళీ లైవ్ స్టార్ట్ చేసిన. ఓకే. ఎడిటింగ్ ఇవన్నీ ఎవరు చేస్తారు? స్టార్టింగ్ లో నేనే చేసిన, మెల్లిమెల్లి తనకు నేర్పించేశారు. ఒక బాధ్యత అమ్మ ఇది. వీడియో చేయడం ఒక ఎత్తు అయితే ఎడిటింగ్ చాలా హెడ్ ఎక్కువ. అది మంచిగా కూల్ గా ఇచ్చేసింది నీకు. నాకు అంతగానే ఏం రావాలండి, నార్మల్. ఓకే. కానీ బాగున్నాయి వీడియోస్, బాగుంటాయి, చాలా ఫన్నీగా. డ్యాన్స్ కూడా బాగా చేస్తారు కదా. ఒక రీల్ చూశాను మీ అత్తతో గొడవ పడతారు. యూట్యూబ్ లో చేశాను ఒక వీడియో, అత్తతో వెళ్ళిపోతావు. ఆ కంటెంట్ ఏంటిది? అందరు వెళ్ళిపోతుంది అనుకున్నాము. దసరా అప్పుడు నేను దసరా బతుకమ్మకు దసరా పండగకి మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తానని చెప్పేసి చేశాను. పో అంటది మీ అత్త. అంటే విలేజ్ గా మంచిగా విలేజ్ బ్యాక్గ్రౌండ్ కి సంబంధించిన చేస్తున్నారు. తర్వాత ఎవరు లేరు, మీ ఇద్దరు బాగా చేస్తున్నారు. ఇప్పుడు డాన్సెస్ గానీ మాటలు గానీ ఇవన్నీ చేస్తున్నారు. హైదరాబాద్కి వచ్చి ఇక్కడ ఉంటున్నాం కాబట్టి అత్తమ్మ వాళ్ళు విలేజ్ లో, మేము ఇక్కడ కాబట్టి ఇద్దరే చేస్తున్నారు. ఎలా ఉంది రీచ్ కొంచెం పర్లేదు, కానీ మనకు లాంగ్ వీడియోలు ఎక్కువ వెళ్ళట్లేదు. అవును, షార్ట్స్ ఏదో వెళ్ళ కొంచెం పోతుంటాయి అంతే. ఇన్కమ్ వస్తుందా? ఏదో లైట్ గా ఖర్చులు మనం అవి రూమ్ రెంట్లకే పోతుంటాయి. బయట సంపాదన అని చెప్పాలంటే మనకు పెట్రోల్ ఖర్చుకు, తినడానికి, నార్మల్గా పిల్లలకు చూసుకోవడానికి అవిడికి వెళ్ళిపోతున్నాయి. అందుకే మరి చూసి ఇక్కడ ఉంటే కరెక్ట్ కాదని చెప్పేసి ఇంటికి వెళ్తున్నాను ఇప్పుడు. ఓకే. ఇంటికి వెళ్ళి అక్కడే పని చూసుకుంటాను. ఓకే. ఊర్లో వీడియోస్ చాలా ఇంకా బాగుంటాయి ఊర్లో చేస్తుంటే, కానీ ఇంకా మీకు క్యారెక్టర్స్ వస్తుంటే బాగుంటాయి కదా. కానీ మనం చెప్పాలి, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అయితే మీకు బాగుంటుంది, కలిసి వస్తుంది. మనమే బలవంతంగా అయితే చేయలేరు వాళ్ళు. మీకు చిన్న యాక్టింగ్ అంటే ఇంట్రెస్ట్ చిన్నప్పటి నుంచి చెయ్యాలి ఇదంతా ఇంట్రెస్ట్? ఓకే. ఫస్ట్ యూట్యూబ్ పెట్టాలని మీరు చెప్పారా రవితేజ? అతనే చెప్పారు. స్టార్ట్ చేశారు. ఫస్ట్ ఒకటి ఛానల్ ఉండే తేజ ఎండిపి అని, ఆ ఛానల్లో చేసాం. తర్వాత కొన్ని డేస్ తర్వాత ఒక చిన్న క్యారెక్టర్ పెట్టినందుకు మా పేరెంట్స్ కొంచెం కోపానికి వచ్చారు. ఆ క్యారెక్టర్ ఎందుకు పెట్టిరు వద్దు అన్న తర్వాత ఆ ఛానల్ వదిలేసాం. వద్దు ఇక వీడియోస్ తీయడం వద్దు అని చెప్పేసి వదిలేసాం. మా పేరెంట్స్ నచ్చినప్పుడు నేను కూడా చేయను అని చెప్పేసి అతనితో కూడా పెట్టుకున్నాను. నాకు కోపం వచ్చి ఆ ఛానల్ తీసి పక్క పెట్టేసి ఓకే, మళ్ళీ కొత్త ఛానల్ స్టార్ట్ చేసి మళ్ళీ కొత్తది. తర్వాత నేను చూసాను మరి అందరు చేసుకుంటారు కదా, చేసుకున్న అత్తమ్మ కూడా చేసుకుందాం అని అంటుందని మళ్ళీ ఇక్కడ నుంచి హైదరాబాద్ నుంచి విలేజ్కి వెళ్ళి మళ్ళీ ఛానల్ లోగో ఇద్దరం కలిసి డిసైడ్. ఆ టైంలో వీళ్ళకు ఛానల్ విలువ అనేది తెలియదు. స్టార్ట్ చేస్తే ఎట్లా ఉంటుంది, దాని తర్వాత దాంట్లో జర్నీ చేస్తే ఎట్లా ఉంటుంది అని చెప్పేసి వీళ్ళకి తెలియదు మొత్తానికి. వీళ్ళ ఫ్యామిలీకి కానీ మా ఫ్యామిలీ కొంచెం ఐడియా లేదు ఆ టైంలో. నేను చెప్తే వినలేరు. ఎవరిదైతే ఇప్పుడు మా ఫ్యామిలీ దాంట్లో కొంచెం ఇన్కమ్ రావడం స్టార్ట్ అయిందో వాళ్ళు వీళ్ళకి చెప్పడం స్టార్ట్ అయింది. కథ వీళ్ళు నాకు వచ్చి మనం చేద్దాం అని చెప్పేసి అప్పట్లో వాళ్ళు చెప్పారు, కానీ మళ్ళీ కుదరలేదు. ఈ ఛానల్ నేనే పెట్టుకోవాల్సి వచ్చింది. మధ్యలో ఇక
ఈ విషయాలన్నీ జరిగిపోయినాయి. ప్రిన్స్ కూడా చాలా ప్రాంకులు చేస్తుంటాడు. అప్పట్లో ఆగమాగం పట్టించిన యూట్యూబ్ మొత్తం. కానీ ఫన్నీగా ఉంటాయి. కార్లో వాళ్ళని బెదిరించి చాలా ఫన్నీగా ఉంటాడు. ఇంట్లో కూడా మనతో నార్మల్ గా ఇంటికి ఎవరైనా వాళ్ళతో కూడా ఫ్రీగా ఫన్నీగా ఉంటారు చాలా అంటే చాలా. ఓకే, ఆయన నుంచి ఏమైనా నేర్చుకున్నారా ఫన్నీ ఇన్సిడెంట్స్? అవన్నీ నేను తీస్తా అనుకున్నాయి స్టార్టింగ్ లో, కానీ అదేందో నేను తీయాలనుకునే నా కళ్ళ ముందు కనిపిస్తే మళ్ళీ నాకు అదో బాధ. అంటే మనకు సపోర్ట్ లేదు, ఆయనకు సపోర్ట్ ఉంది కదా, ఆయన చేసుకోలే అని చెప్పి ఆయన లైఫ్ అది జీవితం అని చెప్పేసి వాళ్ళు ఏంటంటే మా ఫ్యామిలీ మెంబర్స్ బయట చిన్న వర్క్ చేసుకుంటారు, ఇదే మన జీవితం అని చెప్పేసి ఇంటికైనా ఉండి చేసుకుంటున్నాం కదా. దీంట్లో కొంచెం బయటకు పోయి చేసుకుంటే ఆ రూమ్ రెంట్లకు ఒక 5,000, ఖర్చులకు ఒక 5,000, ఇక మిగతా అన్ని అక్కడికి అయిపోతాయి. దీంట్లో ఒక 10,000 వచ్చినాయి కానీ మనకు సరిపోతాయి కదా అన్నట్టు వీళ్ళ ఆలోచన. ఓకే, కానీ అందరూ మీరు చేస్తే ఓకే, కానీ కోడలు కూడా చేస్తే కూడా అంటే అమ్మాయి అంటే కొంతమంది పర్మిషన్ ఇవ్వరు కదా, అట్లా ఏమైనా ఇబ్బంది పడ్డారా ఇంట్లో? అత్తమ్మనే చెప్తున్నా మనం వీడియోస్ తీద్దాం అని అంటే నేనే మా పేరెంట్స్ నచ్చట్లేదు కదా ఇట్లా అని చెప్పేసి కొంచెం బ్యాక్ అయ్యాను నేను. అతనికి సపోర్ట్ అంతగానం ఇవ్వలేకపోయినా అందుకని చెప్పేసి ఎప్పుడైతే మనకు డబ్బులు కూడా స్టార్ట్ అయినాయో అప్పటి నుంచి వీళ్ళ ఫ్యామిలీ కూడా తెలిసింది కొంచెం. ఓకే, దీంట్లో ఓకే చేసుకుంటే మీకు ఇన్కమ్ వస్తుంది, సరే దీంట్లో మీకు డబ్బులు వస్తున్నాయంటే మేము ఎందుకు, మేము ఎవరో అసలు మీకు చెప్పడానికి, మీ ఇష్టం మీరు చేసుకుంటే మాదేం ఉండదు అని చెప్పేసి వాళ్ళు కూడా ఇక చూసేచున్నట్టు విడిచిపెట్టేసారు. ప్రమోషన్స్ వస్తున్నాయేమన్నా? ప్రమోషన్ ప్రెసెంట్ అయితే ఏం రాలేదు. మధ్యలో ఉండే కానీ ఒక 1 week 1 month క్రితం ఉండే చేద్దాం అనుకున్నాం కానీ ఎందుకు ఈ టైంలో మనకు తలకి నొప్పి ఇవన్నీ తీస్తే కూడా కరెక్ట్ కాదు, ఉన్న సిచ్యువేషన్ ఏంటి మీరేంటి అని చెప్పేసి మేము ఇంకా ఇంట్రెస్ట్ పెట్టలేదు యూట్యూబ్ మీద ఇంట్రెస్ట్ పెట్టలేదు కాబట్టి అవద్దు ఇప్పుడే కొంచెం ఈ కేసు కూడా నడుస్తుంది, ఈ టైంలో ఇవన్నీ కరెక్ట్ మనకి అనుకూలంగా ఇప్పుడు ఏం జరగట్లేదు ఇప్పుడు, దానివల్ల పక్కకు పెడదాం కాసేపు అని చెప్పేసి కొన్ని రోజులు పక్కకు పెట్టేసాం. ఓకే, అంటే వైష్ణవి కేసు ఎక్కడ దాకా వచ్చిందండి? దాంట్లో న్యాయం జరగట్లేదు మొత్తానికి. ఎంత పోరాడినా ఎంత చేసినా అస్సలు ఇంత పెద్ద సెన్సేషనల్ అయిపోయింది మొత్తం, ఎంత వల్లువడి వెళ్ళిందని చెప్పేసి మన తెలుగు వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఇక్కడే కాదు బయట కంట్రీల వాళ్ళు కూడా అందరికీ తెలుసు. అటువంటి న్యూస్ని ప్రతి ఒక్కళ్ళు ఎమ్మెల్యే వచ్చారు, ఎంపీ వచ్చారు, వాళ్ళందరూ వచ్చినా కానీ వాళ్ళు ప్రతి ఒక్కరు ఏమంటున్నారు, నార్మల్ మీకు చట్టం నుంచి ఏ పరంగా అయితే న్యాయం జరగనో అలాగే జరిపిస్తాం అంటున్నారు. కానీ మరి వీళ్ళందరూ ఇంత గోల చేస్తున్నారు, ఇట్లా ధర్నాలు చేస్తున్నారు, ఊరికి బ్యానర్లు పట్టుకొని న్యాయం జరగని చెప్పేసి అంటున్నారు, వీడియోలలో చెప్తున్నారు, ఇన్స్టాగ్రామ్లో, యూట్యూబ్లో, ఫేస్బుక్లో మారిపోయిపోయింది మొత్తం. ఎవరు స్టేటస్ చూసినా కానీ వైష్ణవి, ఎక్కడ చూసినా వైష్ణవి, ఒక్క 3 months దాకా ఏది ఓపెన్ చేసినా వైష్ణవి. అవును, మరి ఇటువంటి కేసును మొత్తానికి పట్టించుకోకుండా మూలకు పడేశారు. ఎక్కడ నుండి ఇప్పుడు హరిబాబు బెయిల్ వచ్చిందా? జైల్లోనే ఏమి 3 పూటలు తింటుండు కూర్చున్నాడు, ఏముంది. కానీ మీ మమ్మీ హెల్త్ అయితే నేను అప్పటి యాక్టివ్నెస్ కి ఇప్పటికి చాలా చేంజ్ అయిపోయింది పాపం. అసలు తన కళ్ళల్లో అసలు బలమే లేదు, జీవం లేదు అంటారు కదా. అదే ఇంకొకటి వీడియోస్ చేస్తే కూడా చాలా మంది కామెంట్స్ కూడా పెట్టారు, వీళ్ళు ఈ సందర్భం ప్రతిదీ వీడియోస్ డబ్బులు సంపాదించుకోవడానికి పెడుతున్నారని కూడా చెప్పారు. దానికి ఏమంటారండి? ప్రతిదీ పెడుతున్నారు చాలా అనుకుంటారు, ఆ దేవునికి తెలియాలి మేము ఎట్లాంటి వాళ్ళం, మేము ఎందుకు తీస్తున్నాం, మా బాధ తెలియజేయడం కోసం మేము వీడియోస్ చేస్తున్నాం అంతే తప్ప ఎవరికో మా కన్నీళ్ళు షో చేయాలి, మా బాధ షో చేయాలని మాత్రం కాదు. ఈ వీడియోస్ కొంచెం పెద్ద వాళ్ళకి రీచ్ అవుతే వాళ్ళు చూసి మా మీద ఏమన్నా కొంచెం కనికరం చూపిస్తారని చెప్పేసి ఆ వీడియోస్ తీసి పెట్టడం. కానీ ఇంకొంతమందికి తెలియదు. అవును, మాకేంటంటే ఇప్పుడు ఇంటికాడ ఉండి పని చేసుకోవాలి, బయట తిరిగితే మంచి చెడ్డ అవుతుంది, బండి మీద తిరిగినా అటు పోయినా కానీ కొంచెం బయటకు వెళ్ళిన వాళ్ళు చేసుకున్న వాళ్ళు అందరు కరెక్ట్ ఉంటారని చెప్పేసి మాకు తెలియదు. ఇంటికాడ చేసుకుంటాం, పండలైనా పబ్బలైనా గొడవైన వాళ్ళని ఎన్నో ఇంటికాడ చేసుకుంటే బాగుంటుంది అన్నట్టు మన దాంట్లో ఇప్పుడు మన ఫ్యామిలీ మొత్తం దిగింది యూట్యూబ్లో, దాంట్లో ఇన్కమ్ వస్తుంది కాబట్టి మనకి ఏ సందర్భమైనా ఖచ్చితంగా యూట్యూబ్ ఉన్నదంటే అన్నీ పెట్టుకుంటూనే ఉంటాం కదా. అప్పుడు పెట్టినాం, ఇప్పుడు కూడా పెడుతున్నాం, దాంట్లో అప్పుడేం మారింది ఇప్పుడేం మారింది అంతే, సేమ్ నడుస్తూనే ఉంది కదా. దీంట్లో కామెంట్లు పెట్టడానికి ఏముంది, అదే అంటే ఏదో కావాలని చేస్తున్నాం అని చెప్పాలంటే దానికి ఏమైనా ప్రూఫ్స్ ఉంటే ఖచ్చితంగా వాళ్ళను ఎవరైనా గట్టి అడిగే వాళ్ళు ఎవరైనా ఉంటే వచ్చి చూపిస్తే బాగుంటుంది. చాలా మంది అంటున్నారు, కానీ వైష్ణవి కూడా ఇన్కమ్ వచ్చేది కదా, స్టార్ట్ అయింది అప్పుడే, స్టార్ట్ అయింది వైరల్ అవుతుంది అమ్మాయి. ఒకటేసారి వచ్చేది దానికి మనీ, 1 month అయిపోయింది, సెకండ్ మంత్ టైంలోనే కథం ఇట్లా. తన అదృష్టం ఏంటో తనకు ఎడిటింగ్ వీడియోలు తీయడం అన్ని తెలియదు అంతగానో, ఏదో షార్ట్స్ ఎడిటింగ్ చేసుకుంటూ ఉంటుంది కానీ బాగా చేస్తారు. కానీ టాక్ యాక్ట్ చాలా బాగా మాట్లాడేది, గట్టిగా అంటే ఇప్పుడు అన్నదమ్ముల మధ్యలో పెరిగింది, ఆడపిల్లలు ఎవరు లేరు మా దాంట్లో. అవును, వదినలు అని చెప్పాలంటే ఇప్పుడు అన్నదమ్ములు ఏమంటారు, నాన్న వదినతో మాట్లాడు పో అని చెప్పమంటారు, కానీ పెరిగింది అయితే మాతోటి కాబట్టి మాట అనేది మాది వచ్చింది మొత్తం. అవును,
తను ఏం చేసినా కానీ ఇప్పుడు ముందు ఉండేది ఎవరు? బాగా మాట్లాడు, యాక్టివ్గా మాట్లాడేది, అన్ని వీడియోస్ పెట్టేది. ఈ దరిద్రుడు ఎక్కడ పరిచయం అయిండు? హరిబాబు లవ్ లవ్ అని అన్నారు కదా, ఎట్లా ఒప్పుకున్నారమ్మా అసలు? అసలు ఈ అమ్మాయి లవ్ చేయలేదు, అసలు వాడి ఫేసే తెలియదు. అయితే మమ్మల్ని గవర్నమెంట్ హాస్పిటల్ కి తీసుకెళ్తున్నాం, మేము ప్రెగ్నెన్సీ టైం అప్పుడు ఓకే. తీసుకెళ్తుండే వస్తుండే. నా తర్వాత మళ్ళీ మా తోటి కోడలు, ఇంకా మా తోటి కోడలు ఇంకా చాలా మంది ఉన్నారు, జాను వీళ్ళందరూ, వాళ్ళని తీసుకెళ్తూ వస్తుండే కదా. అట్లా వాడు గవర్నమెంట్ హాస్పిటల్లో వర్క్ చేసేవాడంట. తనని గమనించాడు. ఆయన యూట్యూబర్, ఏమైనా చేసుకుంటే ఏమన్నా వస్తుందేమో అన్న థాట్ తోటి వాడు వాళ్ళ మమ్మీ ఫస్ట్ మా పేరెంట్స్ అంటే మా అత్తమ్మ వాళ్ళు అందరు ఉన్నారు కదా, వాళ్ళతో మాట్లాడిపించాలి, వాళ్ళతో ఒప్పించాలి అని చెప్పేసి వాళ్ళ మమ్మీ వాళ్ళని తీసుకొని వచ్చాడు పెళ్లి చూపులకి. వచ్చిన తర్వాత అప్పుడు కూడా అన్నది వైషమ్మ, నాకొద్దు, వాడు బ్లాక్ ఉన్నాడు కదా, నాకొద్దు అని చెప్పి అన్నది. చాలా అన్నది. అసలు నేను రెడీ అవ్వనని చెప్పేసి రెడీ కూడా అవ్వలే, నార్మల్ డ్రెస్ మీద వచ్చి కూర్చుంది పెళ్లి చూపులు కూడా. మేము బలవంతంగా తీసుకెళ్లి కూర్చుని పెట్టిన తర్వాత చూసింది, నాకొద్దు అని చెప్పింది, వెళ్ళిపోయాడు. 3 months తర్వాత మళ్ళీ ఇన్స్టాగ్రామ్ లో మెసేజ్ చేశాడంట, నేను చేసుకుంటా, ఒప్పించు ఒప్పించు మీ వాళ్ళని, అంటే నాకు వద్దు వద్దని చెప్పింది. తర్వాత మళ్ళీ బ్రదర్స్ అందరికి మెసేజ్ చేశాడు, ఇతను కూడా కాల్ చేశాడు, మెసేజ్ పెట్టాడు, రిప్లై ఇవ్వలేము. మళ్ళీ మందు తాగాడంట వాడు. వాడికి రోగం అప్పుడైనా చేస్తే చచ్చిపోయిన అయిపోతుంది, వాడి ప్రాణం ఎందుకు పోవడం అని చెప్పేసి వీళ్ళు మీ అత్తమ్మ ఒప్పుకున్నది చేసి. అంటే ఎవరైనా పెద్దవాళ్ళు ఏమనుకున్నారంటే ఎవరైనా ఇష్టపడేది మన వల్ల ఒక ప్రాణం పోవడం ఎందుకు అని చెప్పేసి ఎవరైనా ఇష్టపడుతున్నాడు కదా, మా అమ్మాయి మంచిగా ఉంటదని వాళ్ళు ఆశించారు. కానీ చెల్లె మనసు ఎట్లా మార్చిందో తెలియదు, ఇప్పటికి తెలియదు మనకి. చిన్న ఏజ్ కదా, వీడేమేమి మాయ మాటలు చెప్పిండు, ఏం మాటలు చెప్పిండు, అది ఎట్లా పరిచయం అయిందో, మరి ఇన్స్టాగ్రామ్ లో పరిచయం అయిందో, మరి ఎట్లా అయిందో తెలియదు. కానీ మొత్తానికి వాడు బాగా మాయ మాటలు చెప్పి మార్చుకొని డైరెక్ట్ పెళ్లి దాకా తీసుకొచ్చిండు. ఓకే. ఆ టైంలో నా మైనస్ పాయింట్ ఏంటంటే నేను ఇక్కడ లేను. ఎక్కడున్నారు మీరు? ఎక్కడ ఉన్నారు? హోమానికి వెళ్ళి. ఓకే. నేను లేని టైంలో పెళ్ళి అయిపోయి ఉంటే కష్టం కానీ అయిపోతుంటే, కానీ దరిద్రం అది, ఏం చేస్తాం ఆ టైంలో. ఎప్పుడైనా గొడవలు పడేదా నార్మల్గా వీళ్ళు ఉన్నప్పుడు? పెళ్ళైన తర్వాత ఒక రోజు కూడా వాళ్ళు అసలు గొడవ కాదు, చిన్న మాట కూడా అనుకోలేరు వాళ్ళు. అప్పుడప్పుడు వైషమ్మని బెదిరిస్తే కూడా మేము నార్మల్గా ఇంట్లో ఉంటాయి కదా, చిన్న పిల్ల కదా అక్క వదిలిపెట్టు అని అంటారు. మా అత్తమ్మతో చిన్న పిల్ల కదా అత్తమ్మ వదిలిపెట్టండి అని అంటుండే వాడే. మళ్ళీ అలాంటి వ్యక్తి ఇంత చంపడానికి ఏం రీజన్ ఉంటది? ఎందుకు చంపిండు? వేస్ట్ పిల్ల తెలియదు. ఎక్కడ వాళ్ళ అమ్మ చెప్తే చంపానని విన్నాను, అది డౌట్ ఉన్నది కంపల్సరీ. ఫస్ట్ ప్రెగ్నెన్సీ కూడా తీసేసిండు వాడు. ఓకే. వాడు అంతా లవ్ మ్యారేజ్ చేసుకున్నవాడు, అంత ప్రేమించిన వాడైతే ప్రెగ్నెన్సీ కూడా ఎందుకు తీసేస్తాడు వాడు? కొన్ని అట్లీస్ట్ వాడు అంతలా అనుకున్నాడేమో. నైట్ డ్యూటీకి వెళ్తున్నా అని చెప్పేసి వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళి వస్తుండే డైలీ. వాడే చెప్తుండే ఇంట్లో, ఎక్కడికి వెళ్ళావు హరి అని మా అత్తమ్మ వాళ్ళు అడిగితే మా అమ్మ దగ్గరికి వెళ్ళి వచ్చినా అని చెప్తుండే. పెళ్లి తర్వాత మీ దగ్గర ఎందుకు ఉన్నది అమ్మాయి? అంటే వాళ్ళ తల్లికున్న వీనికి కొంచెం పడలేదు. ఓకే. నాకు తెలియకుండా నువ్వు అమ్మాయిని ఎట్లా పెళ్లి చేసుకున్నావు, ఓకే, చక్కగా వెళ్ళిపోవచ్చింది అక్కడ నుంచి, ఇంటికాడ నుంచి. నైట్ వచ్చేసి వాళ్ళ మమ్మీ గురించి కూడా చాలా మాటలు చెప్పాడు అమ్మ. అది పెద్ద వేస్ట్, దాని గురించి అసలు నాకు వద్దు, ఆ ఇంటికి అడిగే పెట్టాను నేను, నా ఇల్లు ఒకటే ఉన్నది అక్కడ, ఆ ఇల్లు నా చేతిలో పట్టుకొని నేను ఇక్కడనే ఉండిపోతా అత్తమ్మ అని చెప్పేసి మా అత్తమ్మ కాళ్ళ మీద పడింది తప్పు అయిపోయింది. అది అంతే, అదొకటి తక్కువ. మనం పడనీయం కదా, అల్లుడు ఎట్లా పడనిస్తాం. మా అత్తమ్మ కూడా మన హరి నీకు అంత ప్రాబ్లం ఉంటే మన ఉంటే మీ అమ్మని ఒప్పించుకొని అక్కడికే వెళ్ళి ఉండాలి, నా కూతురు నా ఇంట్లో ఉండడం కూడా కరెక్ట్ కాదు, అత్తగారింటికి వెళ్ళి ఉండాలి అని చెప్పేసి అన్నా. కానీ లేదు, నేను వెళ్ళాను అత్తమ్మ, మీరు నాకు మీ ఫ్యామిలీ మొత్తం చూస్తే నాకు పెద్ద అసలు తట్టుకోలేనంత సంతోషం ఉంది, పెద్ద ఫ్యామిలీ దొరికినందుకు నేను జీవిత ధన్యం ఇది నాకు అనుకుంటే చెప్పాను. ఇంతమంది బావాలు ఉన్నారు, ఇంతమంది బామ్మర్దులు ఉన్నారు, నాకు ఇంత మంచి కుటుంబం ఉంది, నేను ఒంటరి మంచి ఎంజాయ్మెంట్స్ ఉన్నాయి నాకు, మంచి మంచి ఫెస్టివల్స్ చేసుకుంటారు, ప్రతి ఒక్కటి ఎంజాయ్మెంటే ఉంది నాకు, డైలీ ప్రతి క్షణం నాకు ఎంజాయ్మెంటే అని అన్నాడు వాడు. అంటే మన వీడియోస్ చూస్తుంటాడు కదా, ఎట్లా ఎంజాయ్ చేస్తాం ఎట్లా ఉంటాం అని చెప్పేసి మనకి తెలుసు కొంచెం. కానీ ఎవ్వరు కూడా వాడిని దొరకపట్టలే కదా, ఏదైనా గొడవలైనా ఏదైనా అనుకునేవచ్చు. చనిపోయిన తర్వాత, చంపిన తర్వాత అసలు నైట్ ఏం జరిగింది ఆ రోజు? నైట్ తెలియదు అది, మేమైతే హైదరాబాద్ లో ఇక్కడ ఉన్నారు. అత్తమ్మ ఏం చెప్పింది? ఏమన్నదంటే అన్నది ఏం లేదు అంత అన్నది, కాకపోతే డాడీకి ఒక్కొనికి సౌండ్స్ వచ్చినాయి ఎక్కువ. అంటే ఆ టైంలో వాడు కొడుతున్నాడు కదా లోపల, కొట్టినప్పుడు అది గోడ కేసు గుద్దినప్పుడు, మంచానికి కేసు గుద్దినప్పుడు, అటు గొడవ పడ్డప్పుడు సౌండ్స్ అనేవి వచ్చినాయి మా డాడీకి. 4 o'clock అట్లా. బయట ఎవరైనా దొంగలు వచ్చి కావచ్చు, ఎవరైనా దొంగలు వస్తుంటారు కదా ఊళ్ళలో, అప్పుడు వస్తుంటారు కదా, వాళ్ళేమో అని చెప్పేసి, మరి లేకపోతే కుక్కలకి ఇట్లా వచ్చినాయేమో, బయట గేట్ ఏమైనా ఓపెన్ పెట్టినా అని చెప్పేసి కింద మీద మొత్తం బయట మొత్తం లెంకిండు, బంగ్లా పైన కింద మొత్తం లెంకితే ఏం దొరకలే, లోపలికి వెళ్ళిండు. మళ్ళీ సౌండ్ వచ్చిందని చెప్పేసి చూస్తే అదే రూమ్ నుంచి సౌండ్ వస్తుంది. సౌండ్స్ వస్తే బాగా గట్టిగా వస్తున్నాయి అన్నట్టు, ఇట్లా గట్టి వేసి గుర్తు ఎట్లుంటుంది, అటువంటి సౌండ్స్ వస్తున్నాయి. మా అమ్మ వేసి కొత్త పెళ్ళైన వాళ్ళు గట్టిగా ఉంటారు, నువ్వు ఎందుకు అది ఏమైనా సౌండ్ వచ్చిందని చెప్పంటే సైలెంట్ రావాలి, నువ్వు ఆ రూమ్ కడుకోవద్దు, నువ్వు అటు వినద్దు కూడా తప్పదు అని చెప్పేసి
మా అమ్మ వేరేసింది. ఆ టైంలో మా అమ్మ చేసిన తప్ప ఒకటి. బా అంటే మనకి డౌట్ ఉంటే బాగుండేది కదా. అవునవును, ఎప్పుడు మంచిగానే ఉంటుండ్రు. ఇప్పుడు మంచిగా ఉన్నాడు, ఒక మాట అన్నాడు, మొత్తానికి ఏమన్నా అన్నా కానీ సైలెంట్గా కూర్చొని ఉండేటోడు. అవును, ఇంత మంచిగా చూసుకుంటున్నాం, కొట్టేంత ఏమొస్తుందని చెప్పేసి మేము అనుకున్నాం. అదే. కాకపోతే లాస్ట్గా అమ్మ కూడా ఒకసారి చూసి కిటికీ దగ్గరకు పోయినాదంట. ఆ, అట్లా బయట మరి దొంగలు వచ్చిరా, లేకపోతే సౌండ్ ఏంటిది మా ఆయన చెప్తుండు అని చెప్పేసి పోయింటే, ఆ టైంలో వీడేదో కొంచెం యాక్టింగ్ చేస్తున్నాడు. ఆ టైంలో ఆ, యాక్టింగ్ చేసుకుంటూ ఎందుకు చిట్టి అట్లా ఎందుకు ఇస్తున్నావు, ఇట్లా ఎందుకు ఇస్తున్నావు, అత్తమ్మ వస్తుంది, మామ వస్తాడు, ఆడ వాళ్ళ అత్తే బాగోదు, మళ్ళీ నువ్వు సైలెంట్ ఉండు, అట్లా సౌండ్లు వేయకును అని ఈ చెప్పి టైంలో జోకులు ఏంటి నీకు, పడుకో పడుకో అని నవ్వుతున్నాడంట వాడు. ఓకే. ఇక వీళ్ళు అప్పటికి తన ప్రాణాలు పోయినాయి. ఒకవేళ తను బ్రతికుంటే అరిచేది. అవును, కానీ అరవకుండా ఇంట్లోనే తన ఉండే ఇంట్లోనే చేసినంటే బెడ్రూమ్ లో షాక్ అది. అసలు అరవలే కూడా కదా పాపం, ఆమెకి ఏం చేసిండు, ఎక్కడెక్కడ కాట్లాడు ఫస్ట్. అత్తమ్మ వాళ్ళ దగ్గర కూలర్ పెట్టాడు వాడు. అరిచినా కానీ ఎట్లా వినిపిస్తుంది, వినిపించదు. చిన్న ఈ రూమ్ సేమ్ ఇలానే, ఈ రూమ్ లాగా. ఓకే. ఎట్లా వినిపిస్తుంది. అసలు ఎట్లా చంపబుద్ధి అయింది వాడికి అసలు. వాడు కూడా చిన్న ఏజ్ 24 ఉంటాడు. 4 months ప్రెగ్నెన్సీ మళ్ళీ. బా, ఎప్పుడు చూసారు మళ్ళీ అమ్మ వాళ్ళు? మార్నింగ్ చూసారా? మార్నింగ్, ఎర్లీ మార్నింగ్ 6 అట్లా చూసాను. వీడు పారిపోయింది అప్పటికి. అప్పుడు పడిపోయింది. ఓకే. బయటకు వచ్చి వాడు అక్కడ బయట ఉన్నాడు. అత్తమ్మ ఒకసారి లోపలికి వెళ్ళి చూస్తాను, నైట్ ఏమో సౌండ్స్ వచ్చినాయి, మరి ఏమన్నా అయిందా, మరి చిట్టిని కూడా లేపుతా తొందర వల్ల అని చెప్పేసి లోపలికి వెళ్ళి చూస్తారు. కానీ కటన్ వేస్తుంది, కటన్ తీస్తారు కానీ బెడం పెట్టేస్తుంది, లాక్ వేసి. ఓకే. లాక్ తీసి లోపలికి వెళ్ళేసరికి కానీ వైషమ్మ బెడ్ మీద లేదు. అగో బెడ్ మీద లేదేంది, డోర్ పెట్టింది, బయటకి ఇట్లా పోయిందా ఏందని ఇట్లా చిట్టి చిట్టి అని బెడ్ దగ్గరికి వెళ్ళి ఇట్లా చూస్తారు కంటే బెడ్ కింద ఇట్లా కాళ్ళ దగ్గర పడుకొని ఉందంట. పడుకుంటే ఎందుకు గీడెందుకు అన్నావు అమ్మ లెవ్వని ఇట్లా అన్నదంట. అంతే, మొత్తం బ్లడ్ ఉన్నదంట, కళ్ళు మొత్తం తెరేసిందంట. ఇట్లా ఎంత అలమటించే ఆ టైంలో వాని గురించి ఐడియా లేదు మొత్తానికి. ఉన్నాడా, పోయిండా, ఏం జరిగింది, ఏం కదా అవన్నీ మనకు లేదు. పిల్లల్ని కాపాడుకోవాలి అన్న ఆలోచనతో వెంటనే అందరినీ పిలిస్తే, అక్క రారీ, అరే రారా బాబు అని చెప్పినట్టు అందరినీ పిలిస్తే వాళ్ళందరూ మెల్లమెల్ల వచ్చి డైరెక్ట్ కార్లు తీసుకొని హాస్పిటల్ తీసుకెళ్ళారు. అప్పటికే డాక్టర్ చెప్తున్నాడు, ఒక 1/2 hour ముందు తీసుకొస్తే కాపాడుతున్నాడు. నైట్ అంతా తలమాడ పాపం ఆమె. అంటే అప్పుడే ఒక 1/2 hour ముందే చనిపోయింది. అంటే వాడు కన్ఫర్మ్ చేసుకుని వెళ్ళిపోయాడు చనిపోయిందా లేదా అని. మళ్ళీ దర్జాగా వెళ్ళిపోయాడు, బయటకు వచ్చి బ్రష్ వేసుకొని మా అత్తమ్మ ముందు నుంచి వెళ్ళిపోయాడు. అంత దర్జాగా వెళ్ళిపోయాడు వాడు, బ్రష్ చేసుకుని అంత మరి ఖచ్చితంగా చచ్చిపోయిందని కన్ఫర్మ్ చేసుకుని వెళ్ళిపోయేంత తప్పేం చేశాను. అదే కదా, గొడవలు కూడా రాలేదు, నీకు కూడా అనుమానం లేదు. పోనీ ఆ అమ్మాయి ఎవరితో పడితే వాడితో మాట్లాడుతుంది అన్న అమ్మాయి కూడా కాదు. అతనికి ఆమె కన్నా పెద్ద అరే ఏమైందిరా అని పిలుస్తుంది. ఏమైనా ఉంటే మాట్లాడుకుంటే అయిపోతుంది కదా. ఎవరైనా గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారు వాడికి? ఇంకొకటి ఏమైనా వాడికి ఉన్నాయని విన్నాము, కానీ ఎంతవరకు నిజమో అబద్ధం నాకు తెలియదు. తర్వాత ఎప్పుడు దొరికింది మళ్ళీ పోలీసులకు? వాడు పోలీసులకు లొంగిపోయిన వాడు. లొంగిపోతే శిక్ష తగ్గుతుంది అనుకున్నాడు. ఓకే. ప్లానింగ్ ఉన్నది, ఫస్ట్ నుంచే ప్లానింగ్ ఉంది ఆల్రెడీ. ప్లానింగ్ తోటే పోయి లొంగిపోయిండు. పోలీసు వాళ్ళు మనకి చెప్పేది ఏంటంటే, ఏదో సీసీటీవీ ఫుటేజ్ తీసుకొచ్చి వీడు ఇట్లా పోతున్నాడని చెప్పి చూసి మేము పట్టుకొని వచ్చినాం అంటారు. ఓకే. వాళ్ళు పారిపోయినాడు అదే రోజు దొరుకుతాడు. అవును, పోతాడు, ఎక్కడన్నా బండి పెట్టేసి బస్సు ఎక్కిపోయినా పోతాడు, ఏదైనా ఎక్కిపోతాడు. అదే బండి మీద ఇరుగు దొరకడు ఖచ్చితంగా మనకి. ఇందులో కూడా పాయింట్ ఉంది. ఫస్ట్ పోలీస్ వాళ్ళు ఏం చెప్పారంటే, వాడే రైకల్ పోలీస్ స్టేషన్ కి వచ్చి లొంగిపోయింది అని చెప్పారు. కొన్ని డేస్ తర్వాత ఏమన్నారు, మధ్యలో దారిలో దొరకబట్టినాం మేము అని చెప్పేసి చెప్పారు. ఇప్పుడు ఏది నమ్మచ్చు? అదే ఉన్నోళ్ళ వాళ్ళు ఏమైనా డబ్బులు ఏమన్నా కొంచెం రాజకీయ పలుకుబడి ఉన్నారు. రాజకీయ పలుకుబడి వల్ల ఏదో పెద్ద పెద్ద వాళ్ళ మధ్యలో తిరుగుతారు, వాళ్ళ అన్న కొంచెం ఏదో పొల్యూషన్ మధ్యలో తిరుగుతాడు అని చెప్పేసి చెప్తుంటారు. ఓకే. కానీ ఆ సిచ్యువేషన్ చూస్తే ఎవ్వరు ఏడవని వాళ్ళు లేరు. మీ బ్రదర్స్ అందరు కలిసి అందరు ప్రిన్స్ మీ బ్రదర్ అని తెలియదు అసలు. యాక్చువల్లీ మాకు ఆ వీడియోస్ని చూసిన తర్వాతనే అది వీళ్ళు కూడా ఒక ఫ్యామిలీ, వీళ్ళందరూ ఒక ఫ్యామిలీ అనుకొని ఏడవడము చాలా బాధాకర విషయం. అసలు ఎప్పటికీ కళ్ళలో నీళ్ళు వస్తుంది. వైష్ణవి వీడియోస్ ఏమైనా చూసినా కూడా కళ్ళలో నీళ్ళు వచ్చేస్తాయి. మా ఫ్యామిలీలో మొత్తానికి ఇప్పటికి ఎవరు ఏడవలే, అంత ఏడుపు అనేది ఎవరికి రాదు మ్యాక్సిమం. అందరూ హ్యాపీగానే ఉన్నారు కదా. అటువంటిది ఫస్ట్ టైం మా జీవితంలో ఇటువంటిది సంఘటన జరగడం. మళ్ళీ మీరు కేసీఆర్ గారి సభకు కూడా వెళ్ళారు, నిలబడ్డారు కదా, ఎవరైనా చూసారా? ఎవరు చూడలేరు, చూసారు కావచ్చు, బట్ అసలు చూస్తే పిలిచేవాళ్ళు. అవును. లేకుంటే వీళ్ళని పిలవడం అని అనుకున్నారా, వాళ్ళు ఏంటి తెలియదు. అంటే మనల్ని పిలిస్తే సభ అనేది డిస్టర్బ్ అవుతుంది, అదొక కారణం వల్ల మనల్ని పిలవలేరు. వాళ్ళు పైన ఉన్న వాళ్ళు చూసారు ఆల్రెడీ. ఓకే. ఎవరో పార్టీ మెంబర్ ఎవరో చూసి కొంచెం డిస్టర్బ్ అవుతుంది మీ వల్ల అని చెప్పేసి పక్కకు రండి ఇక్కడ కల్పిస్తా అని చెప్పేసి పక్కకు స్టేజ్ పక్క పండి కూర్చోబెట్టారు. మనకి ఎంతో ఒక 30 meters డిస్టెన్స్ అంతే కేసీఆర్కి మనకి. పక్క పండి మాట్లాడుతున్నారు స్టేజ్ పైన, మనకి కింద ఉన్న పక్క.
ఇక్కడ కింద ఉన్న వాళ్ళు ఏమంటున్నారంటే సార్ మమ్మల్ని పైకి తీసుకెళ్ళండి అంటే వీళ్ళు చూసి అంటారు పోలీసులు అని ఎవరైనా కానీ పైన ఉన్న వాళ్ళు ఎవరైనా పిలిస్తే మేము మిమ్మల్ని తీసుకెళ్తాం పైకి పంపిస్తాం, అంతేగాని మాకు ఎవరు పిలువని పంపిస్తే మా ఉద్యోగాలు పోతాయి అట్లా అని చెప్పేసి వాళ్ళు చెప్పారు. ఓకే. ఈ లాస్ట్కి అయితే పిలుస్తారు కదా మన ఇక్కడ పక్కకైతే నిల్చోబెట్టారు అని చెప్పేసి కల్పిస్తారు అని చెప్పేసి అనుకున్నాం, కానీ వాళ్ళ ప్లానింగ్లో వాళ్ళు ఉన్నారు అయిపోయిన వెంటనే ఎక్కడ వాళ్ళు అక్కడ వెళ్ళిపోతారని చెప్పేసి మనం అనుకోవాలి. బా కనీసం చూసిన తర్వాత రమ్మని చూసి పక్కకు వచ్చి మాట్లాడిపిస్తున్న వాళ్ళు ఏదో రన్నింగ్ రేస్లో ఎవరు ముందు అంటే ఎవరు ముందు అన్నట్టు స్పీడ్కి వెళ్ళిపోయారు అంతే. అదే అక్కడ లెఫ్ట్ సైడ్ నుంచి వెళ్ళిపోయారు, స్టేజ్ మీద మాట్లాడి లెఫ్ట్ సైడ్ వెళ్ళి వీళ్ళు రైట్ సైడ్ లో ఉన్నారు. కానీ అక్కడ వాళ్ళకి ఇన్ఫార్మ్ చేస్తే బాగుండే కదా, వీళ్ళు మీకోసం కలిసి కంపల్సరీ వాళ్ళకి తెలుసా అని అనిపిస్తుంది నాకు. ఎందుకంటే వీళ్ళు బ్యానర్స్ పోస్టర్స్ పట్టుకొని అంత అక్కడ నిలబడితే ఆకాశంలో ఏమి ఎగురుతుంది ఏమొస్తుందో ఏం పడుతుందో అన్న ఒక డౌట్ అయితే ఉంటుంది వాళ్ళకి, గమనిస్తారు కదా అట్లీస్ట్. ఒక్కరు కాకపోయినా ఒక్కరు చూస్తూ ఉంటారు. దూరం కాకుండా స్టేజ్ ముందనే చూసాను ఉంది, అంత మంచిగా తీసి పెట్టినా కానీ అంత మంచిగా అందరు కనబడ్డట్టు పెట్టినా కానీ జనాలు అందరూ చూస్తున్నారు కానీ వీళ్ళు చూడాలంటే నమ్ముతాం. ఎక్కడో లాస్ట్ లో ఉన్న వాళ్ళని వీళ్ళని ముందుకు స్టేజ్ దాకా పంపించారు ప్రజలందరూ కలిసి. మీరు వైషమ్య కోసం వచ్చారా, న్యాయం కోసం వచ్చారా, వెళ్ళండి వెళ్ళండి అని చెప్పేసి. కానీ వైషమ్య కోసం చాలా మంది వచ్చారు కదా, వీడియోస్ చేసుకున్నారు, న్యాయం చేస్తాను. వాళ్ళు ఇప్పుడు ఏమైనా కాంటాక్ట్ లో ఉన్నారా? ఒక్కరొక్కరు హామీలు ఇచ్చి వెళ్ళారు కదా, మేము ఉన్నాం మేము. చాలా మంది వచ్చి వెళ్ళారు కానీ 2-3 times కాల్ చేసాం కదా, 2-3 times కాల్ చేసాము. బట్ ఏంటంటే మేము చేస్తామమ్మా, మేము ప్రాసెస్ లో ఉన్నాం, అదే ప్రాసెసింగ్ నడుస్తుంది మాది అని అన్నారు కానీ ఇప్పటి వరకు ఏం లేదు. మరి సమాధి దగ్గరికి వెళ్ళి కూడా వీడియోస్ చేసుకొని అవి చేశారు కానీ ఇప్పటిదాకా న్యాయం ఏం లేదు ఇప్పటి వరకు. ఏదో పాము ఆత్మలాగా వచ్చిందని ఒక వీడియో చేయడం జరిగింది, నిజమేనా? పాము ఆత్మలా రావడం కాదు, అంటే అక్కడ సమాధి దగ్గర 3 days కి చేస్తారు కదా పిట్టలు పెట్టడం అట్లా అంటారు. ఆ 3 days చేసినప్పుడు తన దగ్గరికి వెళ్ళినాం కదా, వెళ్ళిన తర్వాత అమ్మ నువ్వు పాము లెక్క హరిగని కాటేసే అమ్మ అని చెప్పేసి మా అత్తమ్మ మొక్కింది, ఇట్లా సైడ్ నుంచి వచ్చింది పెద్ద పాము, చాలా పెద్ద ఉంది. ఆ పాము అట్లా వచ్చింది. వచ్చి మళ్ళీ ఎక్కడికో వెళ్ళలేదు, అది డైరెక్ట్ సమాధి దగ్గరికి వెళ్ళింది, సమాధి సైడ్ వెళ్ళి వెళ్ళిపోయింది. ఒక చిన్న క్లిప్ తీసిన ఉంటారు ఆ టైంలో, ఒక వీడియో తీస్తే దాన్ని తీసి కొన్ని న్యూస్ ఛానల్ వాళ్ళు, కొంతమంది యూట్యూబర్స్ శ్వేతనాగైంది ఇట్లా ఈ రోజు చనిపోయింది కాబట్టి ఇట్లా అయింది, ఇట్లా ఉన్న సంగతి అని చెప్పినట్టు చాలా మంది పెట్టుకున్నారు. మాది ఎట్లా వాడుకున్నారంటే చాలా మంది యూట్యూబర్స్ అయినా న్యూస్ ఛానల్ వాళ్ళు అయినా కానీ వాళ్ళ పాపులారిటీ కోసం ఏదో వీళ్ళకి హెల్ప్ చేస్తున్నా ఉన్నట్లేదు, అంటే మాకు హెల్ప్ చేస్తున్నట్లేదు. అయితే వీళ్ళకి ఇట్లా హెల్ప్ జరిగేలా చూడండి, ఖచ్చితంగా వీళ్ళకి న్యాయం జరగాలి, తప్పు వాళ్ళ ఉందో వీళ్ళు ఉంటో ఖచ్చితంగా గమనించాలని చెప్పేసి ఎవరు కూడా అనలేరు. వీళ్ళు చెప్తున్నది ఇది, మరి దీన్ని బట్టి ప్రభుత్వం ఏం చేస్తుందో మీరు పట్టించుకుంటే బాగుంటుందని చెప్పేసి ఒకటే మాట అంటారు, వెళ్ళిపోతారు అంత. వచ్చిన వాళ్ళు కూడా మన వీడియోస్ ట్రెండింగ్లో ఉన్నాయి, అప్పుడు ట్రెండింగ్లో ఉండడం వల్ల ఏమైందంటే వచ్చిన న్యూస్ ఛానల్ వాళ్ళు యూట్యూబ్ వాళ్ళే మ్యాక్సిమం ఒక 10-15 వీడియోలు తీసుకునేవారు. ఇంకొంతమంది యూట్యూబర్స్ అయితే ఏం సింపతి చూపెట్టారు స్టార్టింగ్లో, వద్దు లాస్ట్కి ఆపేయండి మీరు ఇష్టం ఉన్న కంటెంట్ పెడుతున్నారని చెప్పారంటే మేము బేరిచ్చినట్టుగా పెట్టారు. మళ్ళీ వాళ్ళ బ్రదర్స్ ఇట్లా నన్ను అంటున్నారు, నేను ఏమైనా అంటున్నా తప్పు మాట్లాడుతున్నానా, ఉన్నది చెప్తున్నాను. ఇంకొకటి పెట్టిండు నార్మల్గా వాళ్ళకు లవర్ ఉంది ఇక్కడ, హరిబాబు అని లవర్ ఉంది, ఇగో వీడు వాని ఫ్రెండ్ గాడు ఒకడు, వాని ఫ్రెండ్తో వాని మాటల్లో ఇంత వాడు వేసిన ఉంటాడు ఇట్లా ఉండేవాడు అని చెప్పేసి వాడిని ఫేక్ వాళ్ళ వీడు ఏం చేస్తారంటే బాయ్ చెప్పు అంటాడు, వాని ఫ్రెండ్ వినేది బాయ్ అంటాడు. అదే కదా మనం నార్మల్గా మాట్లాడుకుంటుంటాం, వీడు బాయ్ నార్మల్గా ఏదో న్యూస్ ఛానల్లో పెట్టుకున్నాడు అట్లా బాయ్ అని చెప్పేసి మొత్తం చెప్పాను. అది డైరెక్ట్ వానికి కాల్ చేసి మరి ఇట్లా నాకు ఇట్లా సంగతి, మరి నేను ఈ యూట్యూబ్ ఛానల్ నుంచి మాట్లాడుతున్నాను, నా పేరు ఇది అని అంటే చెప్పు బాయ్ తెలుసు ఇట్లా సంగతి ఇట్లా అని చెప్పి మాట్లాడతాం. అట్లా చెప్తారు, కొత్త మనకు తెలియదు ఆ మాత్రం డిక్ట్. మళ్ళా మనకి ఏం జరిగిన విషయాలు అవన్నీ అక్కడ వాడికి చెప్తే వాడు పోయి వాడి ఫ్రెండ్కి చెప్పిండు, వాడు ఈ వీడియోలో సేమ్ అదే మాటలు మాట్లాడాడు, ఏం లేదు దాంట్లో. అదొక వీడియో అయింది మనకి. ఇటువంటి వీడియోలు చాలా చేసుకోవాలి. ఇంకా కొంతమంది అయితే సజ్జన డైరెక్ట్ రంగంలోకి దిగారు, అతను చంపేశాడు, వైషమ్య సమాధి దగ్గర చంపేశాడు, చాలా అంటే చాలా రకరకాల పుట్టించి ఎక్కడనో లోతులో నుంచి తవ్వి తీసినట్టు వీడియోస్ తీసుకుంటూ పెట్టారు. అడ్వకేట్ పెట్టుకున్నారు గవర్నమెంట్ స్పెషల్గా పెట్టుకోవాలంటే కదా, పెట్టుకునేది ఉండే కానీ దాంట్లో వీళ్ళు ఏమన్నారంటే పోలీసు వాళ్ళు గవర్నమెంట్ ఉండగా మీరు ఎట్లా పెట్టుకుంటారని చెప్పేసి వాళ్ళు అన్నారు. అవును పీపీ వాళ్ళు ఇస్తారు మనకు, మరి ఎందుకో మళ్ళీ రిస్క్ అన్నట్టు వీళ్ళు చూసుకుంటున్నారు కదా అన్న ఆలోచనతో నమ్మకంతో ఉంటే ఏం జరగలేదు అంత. నార్మల్గా మనకు ఒక్క శిక్ష పడే వీళ్ళు 3 బయటకు వచ్చారు. ఆ శిక్ష అంటే ఏముంది, నార్మల్ వాడు కూడా బయటకు వచ్చింది కావచ్చు, నేను ఇక్కడ ఉన్నాను కాబట్టి నాకు తెలియదు, ఇంటికి వెళ్తే మనకు తెలుస్తుంది విషయం ఏంటంటే. మళ్ళీ బయటకు వచ్చిన వాళ్ళు కూడా మనకు ఒక్కడే బయట తిరిగిండు మొన్నటి దాకా,
ఇప్పుడు ఎవరు కనిపిస్తలేరంట మొత్తానికి, ఓకే, అంటే పారిపోయారు. పారిపోయినట్టున్నారు. ఇప్పుడు వాళ్ళు తప్పు చేయాలని చెప్పి అంటే మేము ఎందుకు పారిపోదని చెప్పేసి అంటారు ఎవరైనా. అవును, తప్పు చేసిన వాళ్ళే కదా తల దాచుకుంటున్నారు. అంతే, అంత కొట్టిపోయింది ఇంకా. కానీ ఒకడు ఉన్నాడు ఉమ్, మొత్తం కంటెంట్ స్టార్టింగ్ చెల్ల చనిపోయిన నుంచి ఒక 3 ఛానళ్ళు ఉన్నాయి, ఉమ్, 4 ఛానళ్ళు ఉన్నాయి. ఓకే, దాంట్లో షార్ట్స్ పెట్టే వాళ్ళు ఎక్కువ ఉన్నారు. వాళ్ళని విడిచిపెడితే ఒకడు ఉన్నాడు. ఉమ్, ఈ హరిగాని ఫోటో పెట్టుకొని పోలీసులు పెట్టుకొని తమిళనాల్స్ పెట్టుకొని ఎన్ని వీడియోస్ పెడుతుందంటే మరి ఎవరు చూస్తలేరా, ఎవరు ఏమనుకుంటలేరా, ఎవరేం మాట్లాడతలేరా అది అర్థం అవ్వట్లేదు. ఏమని పెడుతున్నాడు ప్రతి ఒక్కటి ఇప్పుడు సజ్జన రంగంలోకి అట్లా ఫేక్ ఫేక్ న్యూస్. వాడు బాధపడుతున్నాడు, హాస్పిటల్ పాలైండు, మనకి మోషన్స్ అవుతున్నాయి, ఏం లేదు తమిళ పెడితే ఊతా చెప్తూ ఉంటాడు అంతే. అవును, మరి దాన్ని ఎవరు పట్టించుకుంటారు, దానికి ఎవరు కామెంట్లు పెడతారు, మంచి ఈజీగా చూస్తున్నారు, లక్షల్లో పోతుంది ఇంకా వీడియో. వైషమ్మ వచ్చి వాడిని జైల్లో పీకబట్టి పిసికేసిందంట. వీడు వెళ్ళి వాళ్ళని చూసారా, చూసిండు అదే. పీకబట్టి పిసికేసి మళ్ళీ పాము అయిపోయిందంట అక్కడికి, అదే, కళల్లో వానికి కనిపిస్తుందంట రాత్రి. వీడు ఎవడు వాని గురించి మాట్లాడడానికి, అవును, రైట్ వానికి ఏం తెలుసు ఆ విషయాలని. వాడికి కూడా ఏమైనా హస్తం ఉందా అని చెప్తే అప్పుడు తెలుస్తుంది. అట్లా చెయ్యొద్దు, ఒక చావుని ఎంత మార్కెటింగ్ చేసుకొని పైసలు. వాళ్ళ వల్ల మాకు బ్యాడ్ కమెంట్స్ వస్తున్నాయి. అంటే ఒక చావును పట్టుకొని మీరు ఇదంతా డ్రామా చేస్తున్నారు, డబ్బుల కోసం చేస్తున్నారు, ఏమంటారు సమాజంగా డ్రామా పెడితే కొంచెం డ్రామా చేసుకుంటూ పెడితే అప్పుడు నమ్ముతారు. అదే, మేము కూడా డ్రామాలు చేసుకుంటూ పెడితే అప్పుడు నమ్ముతారు. కానీ మంచిగా పెట్టిన వాళ్ళని, మంచిగా ఉన్న వాళ్ళని ఎవరు నమ్మరు. నార్మల్గా ఇప్పుడు ఏదో మేము డ్యాన్సులు చేస్తున్నారు, మా ఇప్పుడు డ్యాన్సులు చేస్తుంది, వీడియోలు చేస్తుంది అని చెప్పేసి అంటున్నారు. కానీ మాకు యూట్యూబ్ ఛానల్ ఉంది, దాన్ని నడిపించాలని చెప్పంటే ఏదో కూడా పెడుతుండాలి దాంట్లో. కాబట్టి దాంట్లో ఏదో ఒకటి చిన్న చిన్న పెట్టుకుంటూ ఉండాలి. ఇప్పుడు ఏ ట్రెండింగ్లో ఉంది అది పెడితే నడుస్తుంది. అవును, ఇప్పుడు నార్మల్ కంటిన్యూ ఎవరైనా కానీ చనిపోయినాక ఒక నెల 2 నెలలు ఏడుస్తుంటారు, బాధ ఉంటారు. దాని తర్వాత సమాజంలో కలవకుండా ఇంట్లో కూర్చొని మూల కూర్చొని ఏడుస్తుంటారు, లేదు ఉండరు కదా. బాధ ఉన్నా కూడా లోపల బాధ ఉంటుంది, జీవితాంతం ఉంటుంది బాధ అది. అవును, అదే కంటిన్యూగా నేను ఇంట్లోనే కూర్చుంటా, నాకు అదే బాధ ఉందని చెప్పి నడుస్తే వాళ్ళ ఫ్యామిలీ ఎట్ అవుతుంది, అవును, ఏమైపోతారు మొత్తానికి. వాళ్ళ ఫుడ్ ఎవరు పెడతారు, ఎవరు చూసుకుంటారు, చేసుకుంటే బ్రతికేటోళ్ళు కదా. కొంతమంది వాళ్ళకు చెప్తే అర్థం కాదు కానీ వాళ్ళ గురించి పెట్టడం కూడా మానేశాను. స్టార్టింగ్లో పెట్టినా కానీ అర్థం చేసుకునే వాళ్ళు చాలా తక్కువ మంది. కానీ మీ మమ్మీ కూడా అన్నం తినకుండా కూర్చోవడం బయట కొన్ని రోజులు తినలేదా? ఇప్పుడు కూడా రాగి జావా అవి తాగకుండానే ఉంటుంది. కానీ అన్నం తినమని పెట్టాల్సి వచ్చింది. అన్నం తినమన్నా అత్తమ్మ అన్నం తినొచ్చు కదా, ఎందుకు ఇట్లా చేస్తున్నావు, నీ ప్రాణం పోతే మేమేం కావాలని అన్నా కానీ తను ఏమంటుంది తెలుసా, వాడు చచ్చేంత వరకు నేను సరిగ్గా అన్నం తినను, మీ బలవంతంగా ఒక పూట తింటే చాలు నాకు అది. కానీ మీకు ఇబ్బంది కదా, వాడు మంచిగానే ఉంటాడు, 3 పూటలు తిని మంచిగానే ఉంటున్నాడు, తన ఆరోగ్యం ఖరాబ్ అవుతుంది. కానీ అప్పటికి అసలు మీ మమ్మీకి అసలు డిఫరెంట్ చూస్తే అసలు ఏ మాటికి లేరు. ఇప్పుడైతే అప్పుడు ఎంత యాక్టివ్గా ఉన్నారు, ఎంత అందంగా ఉన్నారు, చాలా బాగా చేశాడు వీడియోస్, మీతో కూడా చాలా బాగా చేశాడు. అసలు చాలా బాధగా ఉంది ఆయన చూస్తుంటే. ఇప్పుడు ఏంటి మళ్ళీ ఏం చేయాలనుకుంటున్నారు మళ్ళీ దీన్ని కేసుని ఫర్దర్గా? అంటే ఇప్పుడు బెయిల్ వచ్చేస్తే బయటకు వస్తే లేకుండా లోపలనే ఉంటాడు, దీనికి అదొకటి తప్ప వేరే ఛాన్స్ లేదు, వేరే న్యాయం ఏం జరగదు మనకు. ఎందుకంటే చట్టంలో అటువంటివి ఉన్నాయి. మరి ఇప్పుడు దాన్ని మించి మనం ఏమైనా చేద్దామని చెప్పాలని మనకే మళ్ళీ ఇబ్బంది, మనకు ఫ్యామిలీస్ ఉన్నాయి. చాలా మంది అంటారు రెచ్చగొడతారు, మీరు అట్లా చేయండి ఇట్లా అని చెప్పి అంటారు. ముందుకు ఎవరు రారు, ముందుకు ఎవరు వస్తారు? అయిన తర్వాత బాబు ఎవరి పని వాళ్ళు ఉంటారు, కామెంట్ చేసుకుంటారు అంతే. వాని పని అయింది, మంచిగా అయింది, వాళ్ళ అనామలు ఇట్లా చేసిరు అని చెప్పేసి ఒక మాట ఏదో సపోర్ట్ చేస్తారు. నార్మల్గా మాట పరంగా, మెసేజ్ల పరంగా, కామెంట్స్ పరంగా వాళ్ళు వచ్చి బాబు ఇక నేను ఇట్లా ఇడిపిస్తా చేస్తా అని చెప్పి అంటారు. ఇక దీంట్లో అయితే మనం ఏం చేయడానికి లేదు. నార్మల్గా ఇదే న్యాయం కోసం తిరుగుతూ ఉంటాం, బయటకు వస్తే కేసు పెడుతుంటాం, మళ్ళీ లోపలికి వెళ్తాడు అంతే. అది తప్ప ఉరి శిక్ష చేయాలని చెప్పేసి ఎంత ప్రయత్నించినా, ఎన్కౌంటర్ చేయాలని చెప్పి ఎంత ప్రయత్నించినా కానీ వాళ్ళు పట్టించుకోవట్లేదు మొత్తానికి. కానీ వేస్తే మంచిది, ఎందుకంటే వైషమ్మ కేసెస్ తర్వాత చాలా కేసెస్ జరిగాయి, దీంట్లో మాక్సిమం 20-25 కేసెస్ వచ్చాయి. లాస్ట్ రీసెంట్ గా ప్రియాంక అనే డాక్టర్, తన గురించి కూడా వచ్చింది. మన కరీంనగర్ లోనే మా పక్క పంటే, అంటే వాళ్ళకు ఉండేది మనకు లేని కొరుట్లలోనే జరిగాయి. ఇంకా ఇప్పుడు తిను యూట్యూబర్ కాబట్టి తన గురించి బయటకు వచ్చింది. పేదవాళ్ళు చాలా మంది చనిపోతున్నారు, వాళ్ళ కోసం ఎట్లా మరి? గవర్నమెంట్ ని కూడా అడుగుతా అని మమ్మీ అని ఉండే కదా, ఎంత గవర్నమెంట్ అంటే వేస్ట్. ఎవరైనా కన్సల్ట్ అయిన ఎమ్మెల్యేస్ కానీ ఎవరైనా రావడం, వాళ్ళు పట్టించుకోలేరు మొత్తానికి. అయిపోయింది కేసు, అయిపోయింది, మూలకు పడ్డది, వీడియోస్ కూడా అయిపోయినాయి మొత్తానికి. కాబట్టి మూలకు అయిపోయింది కేసు, అది పక్కకు పడేసిన అని చెప్పేసి ఎవరు రావడం మానేసారు. అంతే, ఎవరైతే అధికారంలో చిన్న అధికారంలో ఉన్న వాళ్ళు కూడా రావడం మానేశారు, పట్టించుకోవడం మానేశారు మొత్తానికి. మన ఎమ్మెల్యే దగ్గరికి పోతే ఏం చేస్తాం, పడ్డది కదా, శిక్ష పడ్డది కదా, జైల్లో ఉన్నాడు అని చెప్పి అంటాడు. ఇంకేం చేయమంటావు అమ్మ అని చెప్పేసి మాట్లాడతారు, ఏమన్నా అంటారు. అదే శిక్ష అంటారు. నా చేతిలో ఏముంది, గవర్నమెంట్ లేదు ఉంటో అది మీకు చేపిస్తా. ఇంకేమన్నా వానికి శిక్ష పడలేదు, వాడు పారిపోయిండు, ఎక్కడ ఉన్నాడు దొరకవట్లేరు అంటే దానికి నన్ను అడుగు, నేను చేపిస్తా అంటారు ఏమన్నా అంటారు. అది తప్ప మనం ఏం మాట్లాడాల్సి వస్తుంది దాంట్లో.
కానీ న్యాయం జరుగుతలేదండి. ఇలానే హంతకులు ఎక్కువైపోతున్నారు కానీ న్యాయం అనేది ఎక్కడ జరుగుతుంది? పోవడం, లొంగిపోవడం ఇవే జరుగుతుంది సమాజంలో. సొసైటీలో చాలా అవే జరుగుతున్నాయి. మీ తర్వాత కూడా సికింద్రాబాద్లో కూడా జరిగింది, ఒక అబ్బాయిని చంపడం జరిగింది. అప్పుడే ఒక యావండి, అది కూడా న్యాయం లేదు. వాళ్ళ అమ్మ కూడా ఏడ్చి చిన్నగా అయిపోయింది. వాళ్ళ అమ్మ కూడా మాట్లాడేది, వాళ్ళ అక్క జిల్లాలో ఎవరు అంటున్నారు వాళ్ళ అక్క. అవును. అంత పెద్ద వైష్ణవికి, అంత పెద్ద ఫేమస్ అయిన అమ్మాయికి న్యాయం జరగట్లేదు. అంతమంది అన్నదమ్ములు ఉన్నా కానీ, అంత పట్టించుకున్నా, అంత ధర్నాలు చేసినా న్యాయం జరగట్లేదు. మీరు మాకేం చేస్తారని చెప్పేసి అంటున్నారు డైరెక్టర్. అవును. మరి ఏం పట్టించుకున్నారు? ఇలా నడుస్తుంటే అంతే, మాటలు అవుతుంటే మన సమాజం అంతా, మన దేశం అంతా చెప్పాలంటే. దీన్ని బట్టి ఏం నేర్చుకున్నారండి మీరు? అసలు ఇలాంటి సిచ్యువేషన్స్ చూసినప్పుడు ఏమైనా ఎవరు పట్టించుకోరు, ఎవరి బాధలు వాళ్ళకే ఉంటాయి. వాళ్ళకి అసలు ఓట్ వేసి కూడా వేస్ట్. ఇండియాలో అయితే నాకైతే మన ఓట్స్ అనేది ఎందుకు పెట్టారా అనిపిస్తుంది నాకు. ఓట్స్ వస్తే వాళ్ళకి లంచం, గవర్నమెంట్ నుంచి డబ్బులు వస్తాయి, ఓట్ తరపున తీసుకుంటారు, బ్రతికేస్తారు. మధ్యలో ఈ ప్రజలు, పేద ప్రజలందరూ చనిపోతూనే ఉండాలి అంతే. కానీ మనకు కొంచెం అధికారం ఉంటే, నేను ఒక న్యూస్ ఛానల్ పెట్టి కొంచెం దీన్ని ట్రోల్ చేస్తుంటే వీళ్ళ పార్టీ వాళ్ళే. ఎట్లా అని చెప్పంటే, పార్టీలు పెట్టుకోవడానికి, మంచి సభలు పెట్టుకోవడానికి దానికి డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి వాళ్ళకి? గవర్నమెంటే వాడుకుంటున్నారా, సొంతంగా వాడుకుంటారా? మీకు ఆస్తులు ఎడికలు వస్తున్నాయి. మీకు ఏమన్నా అయితే, పెద్దవాళ్ళకి ఏమన్నా అయితే, వాళ్ళ కూతుర్లకి, వాళ్ళ కొడుకులకి ఏమన్నా అయితే వెంటనే పట్టించుకుంటారు. విదిన్ సెకండ్ మొత్తం బెటాలియన్ తీస్తారో తెలియదు, మొత్తం పోలీస్ బెటాలియన్ మొత్తం ఎవరైతే ఉంటారో అందరిని దించి విదిన్ ఒక గంట లోపు పట్టేసుకొని బండి సంజయ్ అన్న కొడుకు అయిపోయినట్టుంది, మ్యాటర్ అయిపోయినట్టు క్లోజ్ చేసి అయిపోయింది. అంత తప్పు మనమే పట్టించుకోరు, అంత పేదవాళ్ళే పట్టించుకోరు. నార్మల్ పీపుల్, మిడిల్ క్లాస్ పీపుల్లో పట్టించుకోరు. కానీ అప్పట్లో అబ్బా మీద మీ ఎక్కడ చూసినా యూట్యూబ్లో మీరే ఉండేటోళ్ళు. అమ్మని తీసుకొని ఆ వీడియోస్ చేయడం, పోవడం, అదే మేమన్నా న్యాయమన్నా జరుగుతుందేమో అనుకుని. ఎంత సెన్సేషనల్ కదా, ఎవరికి తెలియదు. అంటే అప్పుడే బాధ అనిపించింది ఏంటంటే, అంటే ఇంత వైరల్ ఉన్న వాళ్ళకే జరగనప్పుడు ఇంకా ఎన్ని జరుగుతున్నాయో తెలియదు మనకు ఇలాంటి హంతకులు. ఇంకొంతమంది ఏం చెప్తారంటే, ఈ పార్టీ వల్ల కాదు ఈ పార్టీకి వెళ్ళండి, ఈ పార్టీ వల్ల కాదు ఆ పార్టీకి వెళ్ళండి. ఎవరు ఏ పార్టీ చేయలేదు, అధికారంలో ఉన్న పార్టీ చేయనప్పుడు ఇంకా వేరే పార్టీలు ఏం చేస్తారు? ఏ పార్టీకి వెళ్ళినా కానీ అదే మాట అంటారు వాళ్ళు. చేపిస్తాం, నార్మల్గా చేపిస్తాం అని చెప్పి అంటారు. మళ్ళీ ఒక ఫోన్ చేసింది, అమ్మ మరి న్యాయం జరిగిందని ఇట్లా చేసినా మరి మీ గురించి. మరి వాళ్ళు ఇంటి దగ్గర వచ్చి పట్టించుకున్నప్పుడు మరి మీ గురించి ఈ న్యాయం జరిగిపించిన మీకు జరిగిందా లేదా అని చెప్పేసి వాళ్ళకు ఉండాలి కదా. అంటే ఇంటికి ఓటు కావాలంటే ఇంటికి వచ్చి అడుక్కుంటారు. మరి అదే విషయంలో మనకి ఏమన్నా ఇంత పెద్ద ఆపద వచ్చింది అన్నప్పుడు మీరు ఇంటికి వచ్చి చేపిస్తా అన్న వాళ్ళు చేయించి మరి జరిగిందా జరగలేదా ఎటువంటి సంగతి అని చెప్పేసి ఇంటికి వచ్చి అడగకుండా కమ్సే కమ్ ఫోన్ చేసి, లేకపోతే ఎవరితోటన్నా వాళ్ళ పార్టీ నుంచి ఉంటారు కదా, మనం రికమెండ్ చేసి మరి జరిగిందా లేదా అని చెప్పేసి తెలుసుకోవాలి కదా. మా ఊళ్ళో ఉన్న వాళ్ళే పట్టించుకోలేదు, మొత్తానికి ఊరి వాళ్ళే పట్టించుకోలేరు. పక్కలు ఎన్ని రాష్ట్రాలు పట్టించుకున్నా, ఎన్ని దేశాలు పట్టించుకున్నా కానీ ఉన్న ఊరి వాళ్ళు మాత్రం ఏదో కొంతమంది సింపతి కోసం వచ్చారు, ఆడపిల్ల చనిపోయిందానికి, అంతేగాని ఉన్న ఊరి వాళ్ళు మాకు ఎవరు సపోర్ట్ చేయలేదు. మా యూత్ కొంతమంది పిల్లలు, కొంతమంది ఎవరో నార్మల్ తెలిసిన వాళ్ళు సపోర్ట్ చేశారు. కానీ అంత పెద్ద ఊరుండి మరి మన ఊరు ఆడబిడ్డకి ఇట్లా జరిగింది అని ఎవ్వరు లేరు. మీతో ఎలా ఉండేదమ్మా వైష్ణవి? చాలా బాగుండేది. అసలు ఒక వదినలా కాకుండా సిస్టర్ లానే ఉండేది. వదిన మరదల్లాగా అస్సలు లేము. నేనే కాకుండా మా బాబాయ్ కూతురు ఉంటది మీనాక్షి, తనని కూడా తన సొంత సిస్టర్, ఒక తల్లి కడుపులో ఉడితే ఎట్లుంటుంది, నాకంటే ఎక్కువ మా చెల్లిని కూడా చూసుకునేది. నేనే అంటే మా తరపున ఉన్నటువంటి నా చెల్లిని కూడా చూసుకునేది. అంత మంచి అమ్మాయి ఆ అమ్మాయి. ఓకే, ఏం చెప్పుకునేది లైఫ్ గురించి, యూట్యూబ్ గురించి? నార్మల్ గా ఉంటుండే అంతే, ఇక అంత క్లోజ్ గా, అంటే అంత డీసెంట్ గా, అంటే డీప్ గా ఏం మాట్లాడిపోతుండే. నార్మల్ తిన్నామంటే తిన్నాం, పన్నామంటే పన్నాం, అంత పెద్ద ఇష్యూస్ అట్లాంటివి ఏం జరగలేదు కదా. ప్రతి వీడియోలో ఉన్నాడు, ప్రతి వీడియోలో చేశాడు, ఇద్దరు కలిసి చేశారు కాబట్టి యాక్టింగ్ చూసి ఎట్లా చేస్తున్నారు. కానీ ఇట్లానే అనుకోరు కదా ఎవరు కూడా. అసలు అనుమానం వచ్చినా కూడా మీరనే మధ్యలో ఒకసారి అడిగాను కూడా, అట్లేం లేదు అది, నా ఎందుకు గొడవ పడతాడు, మాకెందుకు గొడవలు వస్తాయని అన్నది. బాగానే ఉంటున్నా అని అనుకుందాం, ఎందుకంటే లవ్ మ్యారేజ్ కదా. మళ్ళీ వాడు కూడా వచ్చి మన ఇంట్లోనే ఉంటున్నాడు, డౌట్ రాదు. కానీ మన ఇంట్లోనే ఉండుకుంటా ఇంత పని చేసినాడు, వాడికి ఎన్ని గట్స్ అబ్బా. ఎవరి ధైర్యం లేకుండా మాత్రం చేయడాలి, ఎవరితో ఉన్నారు వెనకాల ధైర్యం, ఎవరు ధైర్యం చెప్పి చేసుకో. కానీ ఒక ప్రాణం తీయడం ఎందుకు? నచ్చకుంటే వెళ్ళిపోవాల్సింది. కావాలంటే కొట్టి, బాగా కొట్టి అక్కడ వదిలిపెట్టి వెళ్ళిపోయినా అయిపోతుంది. అమ్మాయిని అప్పచెప్తున్నామా నాకు పడదని వెళ్ళిపోయినా. ఆ అమ్మాయి చనిపోయే మూమెంట్ లా రిక్వెస్ట్ చేసిందంట చాలా, నన్ను వదిలిపెట్టు, మా అమ్మ వాళ్ళది డోర్ ఇట్లా బయట నుంచి కొట్టి నువ్వు వెళ్ళిపో, మా అమ్మ వాళ్ళు నన్ను కాపాడుకుంటా, నీ పేరు బయటకు రానివా, నేనే ఇట్లా చేసుకున్నా అని చెప్తా, నేను గొడవ పడ్డా ఆయన ఏదో ఒకటి చేద్దామని అనుకున్నాను, నేనే కావాలంటే చెప్తా అని అన్నదంట. వాడే జైల్లో చెప్పాడంట ఇవన్నీ, మళ్ళీ మొత్తం అన్ని చెప్తున్నాడు, వాడే చెప్పాడంట అన్ని. తను చాలా బ్రతిమలాడింది, నన్ను చంపకు, నా బిడ్డని చంపకు,
నువ్వు ఇసిపెట్టిపో, నా బిడ్డ నేను చదువుకుంటా అని ఏడిచింది బాగా. వాళ్ళ డాడీ కూడా బయటకు వచ్చి అదే టైంలో నేను చంపేసిన ఆమెను, అంటే అప్పుడే లాస్ట్ ప్రాణం అప్పుడే తీసేసిన ఆమె అని చెప్పిండట వాళ్ళు. ఓకే. ఎక్కడెక్కడ ఎన్ని కత్తిపోట్లు పడిచాడు? ఇక్కడ కొంచెం ఇక్కడ ఏదో ఉన్నట్టు గాయం. ఇక్కడ పొడిచాడు, వాడు పాయింట్ చూసుకొని పొడిచాడు. ఇక్కడ మళ్ళీ ఇందులో మెయిన్ పాయింట్స్ చూసుకొని వాడు ప్లాన్ చేస్తాడు. ఎందుకంటే వాడు గవర్నమెంట్ లాబొరేటరీలో చేశాడు కదా, వాడు ఐడియా ఉంది, లాబొరేటరీలో చేశాడు కాబట్టి వాడికి ఐడియాస్ ఉన్నాయి. కానీ అప్పుడు ఎంత వైష్ణవి ఎంత అలమటించవచ్చు, ఎంత ప్రాణాలు చేసుకోవచ్చు పాపం నిజంగా. కానీ తనకు మాత్రం హ్యాండ్స్ ఆఫ్ అసలు. అట్లాంటి అమ్మాయి ఈ రోజులలో ఎక్కడ ఉండదు. ఏం చదివిందని పాప? 9th క్లాస్. స్టడీ ఆపేసారు. ఓకే. కానీ యూట్యూబ్ లో మంచి పేరు తెచ్చుకుంటుంది, మంచి గ్రోత్ ఉండే వైష్ణవ్ యూట్యూబర్ అంటే గుర్తుపట్టే స్టేజ్కి వచ్చేసింది అమ్మాయి. కానీ చనిపోయింది అనగానే చాలా షాక్ అయిపోయారు అందరు. సడన్ గా షాక్ అయిపోయారు చాలా మంది షాక్ అయిపోయారు. ఇట్లా పెట్టారంటే చాలా మంది ఏమనుకున్నారంటే ఎవరు ఇట్లా చేసి పెట్టి అని చెప్పి తిట్టుకున్నారంట. ఫస్ట్ ఆ అమ్మాయి ఎందుకు అట్లా పెట్టారు, ఎవరు వాళ్ళు పిచ్చోళ్ళు అని చెప్పేసి అనుకున్నారంట. కానీ ఒక్కొక్కటి వీడియోలు వస్తున్నా కొద్దీ అప్పుడు వాళ్ళు కూడా కొంచెం బాధపడడం, చాలా మంది ఏడిచి ఫోన్ చేసుకుంటారు. ఇప్పటికి కూడా చాలా మంది మన యూట్యూబ్ ఫ్యామిలీ వాళ్ళు కాల్ చేస్తారు, అక్క న్యాయం జరిగిందా, అక్క అమ్మ న్యాయం జరిగిందా అని చెప్పి చాలా మంది ఏడుస్తారు. వాళ్ళు చుట్టాలు కానీ ఎవరు కానీ కన్సల్ట్ కాలేదు మీకు? లేదు, ఎవ్వరు కూడా మాట్లాడడం ఇది చేద్దాం ఏం లేదు. వాళ్ళ ఫ్యామిలీ అనేది మొత్తానికి పెద్ద ఇదే ఫ్యామిలీ ఉన్నట్టు మొత్తం. ఇంకేమున్నాయి కేసెస్ వీళ్ళ మీద? ఇదేనా పాతే వాళ్ళ అనామల మీద ఉన్నాయని చెప్పేసి అన్నారు. ఇంకొకటి వాళ్ళ తండ్రిని కూడా వాళ్ళే చంపారు, వాళ్ళ అమ్మనే చంపింది. వాళ్ళ విలేజ్ పీపుల్స్ చెప్పారు. ఓకే. సరౌండింగ్స్ లో ఉంటారు కదా వాళ్ళ విలేజ్ లో. ఫస్ట్ వాళ్ళు కొరుట్లలో కాకుండా వేరే విలేజ్ లో ఉంటుండే అంట. సొంత విలేజ్ వేరే ఉంది అక్కడ నుంచి వాళ్ళు ఏదో తప్పులు చేస్తున్నారు అని చెప్పేసి చుట్టుపక్కల మాట్లాడితే డైరెక్ట్ వెళ్ళగొట్టారంట అక్కడ నుంచి. వాళ్ళకి వీళ్ళకి పడలేదు, మీరు ఇక్కడ ఉండకూడదు అని చెప్పేసి అంటే అక్కడ నుంచి వెళ్ళిపోయి అక్కడ బతుకున్నారు వాళ్ళు. ఓకే. మా మైనస్ పాయింట్ అని చెప్పానంటే అక్కడ కొంచెం తెలుసుకున్నా కానీ చుట్టుపక్కల వాళ్ళు పెళ్ళి అయింది కదా, నార్మల్ భర్త పోవాలని అని చెప్పండి సెక్రటరీ అని పెళ్ళి అయిపోయినాక చెప్తున్నారు వాళ్ళందరూ. అంటే ఇప్పుడు ఈ విషయం అయిపోయిన తర్వాత మొత్తం మెల్లి అని బయటకు వస్తున్నాయి. వాళ్ళకి ఇచ్చేది కాకుండా వానికి ఇచ్చేది కాకుండా మొత్తానికి పోరడు పోంతి పాపం పోయి బతుండని చెప్పాలనుకుంటే మళ్ళీ ఇక్కడికి వచ్చి ఇట్లా చేస్తామని చెప్పండి, మేము అప్పుడే చెప్పాలని చెప్పేసి వాళ్ళు మాట్లాడుతున్నారు. ఇక మనం కూడా ఏమనుకుంటాం, పాపతో మన ఇంట్లోనే ఉంటుండే కదా, ఎవరు ఇట్లా ఊహించారు కదా, ఇంత ప్రేమించారని అనుకుంటారు. కానీ ఏమన్నా శత్రుత్వం లేదా ఏం లేదా? ఇప్పుడు అమ్మకి ఏమైనా ధైర్యం ఇస్తున్నారు మీరు? అమ్మకి పాపం న్యాయం అని అంటుంది, తెల్లాలేస్తే చేస్తుంది పాపం. డైరెక్ట్ ఇంటికి వెళ్ళిన తర్వాత చూసుకోవడం, నేను కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. తన కోసమే నేను వెళ్ళేది. మాక్సిమం ఇక్కడ ఉండి చూసుకుంటున్నా కరెక్టే, కానీ ఇక్కడ ఉన్నది వేరు, అక్కడ ఉన్నది దగ్గరకుంటే కొంచెం ధైర్యం ఉంటుంది. కొంచెం పిల్లల్ని చూసుకుంటూ కొంచెం హ్యాపీగా ఉంటది, టైం అనేది స్పెండ్ చేస్తుంది వాళ్ళతో, కొంచెం మర్చిపోతుంది. అట్లా తన హెల్త్ కూడా బాగుండట్లేదు కదా. కేసుకి ఏమైనా వెళ్ళినా కానీ మళ్ళీ అటు ఇటు చూసుకోవడానికి కూడా తమ్ముడు ఒక్కడే ఉన్నాడు ఇంటికాడ. ఇట్లా ఇద్దరికి, వానికి భార్య ఉంది, పిల్లలు ఉన్నారు, నాకు భార్య పిల్లలు ఉన్నారు కాబట్టి చూసుకోవడానికి ఒకళ్ళు ఇంటికాడ ఉండాలి. టైంలో ఒకళ్ళు వెళ్ళి కేసు గురించి చూసుకున్న అటు ఇటు కొంచెం తిరగడానికి దాన్ని పెట్టుకున్నా కానీ బాగుంటుంది. అందుకే వెళ్ళాలి. ఇప్పుడు వైష్ణవి గురించి ఎంత మాట్లాడినా ప్రతి ఒక్కరి మాట అయిపోదు, న్యాయం దొరికేదాకా ప్రతి ఒక్క సామాన్యులు మాట్లాడుతూనే ఉంటారు. కానీ సామాన్యుడు ఏం చేయలేడు, పవర్ లేని వాళ్ళు. వాళ్ళకి ఒకటే ఉంటుంది. మా వైష్ణవి అనేది ప్రతి ఇంటి ఒక ఆడపిల్ల అయిపోయింది. అసలు ప్రతి ఇంటి అమ్మాయి అనుకున్నారు, చాలా బాధపడ్డారు. అండ్ ఓవరాల్గా అయితే బాధ కంపల్సరీ ఉంటుంది. ఒక అన్నగా మీకు వదిలేక ఒక ఫ్యామిలీ మెంబర్స్ కంపల్సరీ జీవితకాలం ఉంటుంది. వాడికి ఉరిశిక్ష పడ్డా, వాడు చచ్చిపోయినా కూడా మీకు ఆ బాధ తీరని లోటే అది. ఇప్పుడు మీ యూట్యూబ్ని ఏం ప్లాన్ చేయాలనుకుంటున్నారు? ఇలాగే కొనసాగించాలి. ఇలాగే ఇంకేమేమి చేయాలనుకుంటున్నారు? కంటెంట్స్ విలేజ్ కంటెంట్స్ చేస్తుంటారా? విలేజ్ కంటెంట్స్, మెయిన్ కామెడీ అట్లా ఏమన్నా సపరేట్గా ప్లాన్ చేద్దామని చెప్పంటే కొంచెం కెమెరా పట్టే వాళ్ళు కానీ తీసేవాళ్ళు కానీ కొంచెం హెల్ప్ ఉండాలి. చూద్దాం, ఇంటికి అయిన తర్వాత అది ప్లాన్ చేసుకోవాలి. ఊర్లో బాగా చేయండి వీడియోస్. ఇప్పుడు అట్లా తీసి పెట్టినా కానీ ఏమంటారు, ఇలా కొంచెం కూడా సిగ్గుమానం లేదు, ఇవి తీసి పెడుతున్నారని ఇప్పటికే చాలా కమెంట్స్ వస్తున్నాయి. అందుకే కొంచెం వెయిట్ చేస్తున్నాం. ఏం వెయిట్ లేదమ్మా, చెప్పేటోడు చెప్తాను ఉంటే అంత చెప్పేటోడికి వచ్చి న్యాయం చెప్పమనండి అంతే. ఇప్పుడు మీరు ఇట్లా సోషల్ మీడియాలో అంతే ఉంటుంది. మాక్సిమం ఒక 50% లేకపోతే 60%, 70% సపోర్ట్ చేస్తారు. ఇంకా 30% కామెంట్స్ పెడుతుంటారు. అంతే. ట్రోల్ చేసే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు, వాళ్ళకి ఏం పని పడలేదు, అదే ఉన్నది కదా. ఇప్పుడు మీ అత్తమ్మ ఇప్పుడు తినకుండా కూర్చుంది, జుట్టు వేసుకోకుండా బయటనే కూర్చుంది. అప్పుడు వచ్చి ఎవరు మీకు ఓదార్చారు, ఎవరు అన్నం తినమన్నారు, ఎవరు ధైర్యం ఇచ్చారు? ఈ కామెంట్లు పెట్టేటోడు వచ్చిండ ఏమన్నా చేసిండా? లేదు కదా. మీ అత్తమ్మను ఇన్వాల్వ్ చేసుకుంటా ఆమె కూడా హ్యాపీ చెప్పిస్తే కొంచెం బెటర్గా అవుతుంది కదా. బిగ్ బాస్ కి ఏం ట్రై చేయలేదు? అగ్ని పరీక్షకి నేను చెప్పాను ట్రై చేద్దామని చెప్పి. కపుల్స్ లాగా బాగా కదా.
ఈ టైంలో మళ్ళీ పిల్లలు ఉన్నారు కదా, అవునా, చిన్న చిన్న కిడ్స్, పాప. 3 years పాప, 1 year బాబు, అంటే 11 months అంతే. ఓకే, మీ అమ్మకి అప్పచెప్పేయాలి ఉండే. మా బాబు అయితే అస్సలు ఆగడు, ఆగడా? అస్సలు ఆగడు. చూడండి ఆల్రెడీ ఏడుస్తున్నాడు. ఓకే, సినిమాలకు వెళ్తుంటారు మీ ఇద్దరు చూడడానికి? అప్పుడెప్పుడు పెళ్ళైన కొత్తలో వెళ్ళాం అంతే. ఏదెళ్ళారు పెళ్ళైన కొత్తలో? పెళ్ళైన కొత్తలో ఏ సినిమాకి తీసుకెళ్ళింది పెళ్ళైన కొత్తలో? ఫస్ట్ అవతార్. అమ్మా, అతను అవతారం కూడా అట్లనే ఉంటుందని చూపించడానికి వెళ్ళాడు. అమ్మ, ఎవరైనా మంచి లవ్ సినిమాలకు వెళ్తారు, అవతారికి ఎందుకు వెళ్ళారు? కొంచెం ఎప్పుడు అటువంటి మూవీస్ అక్కడ చూడలేం కానీ చెప్పి అన్నట్టు. ఓకే, గీతాంజలి నచ్చింది ఏంటిది మీకు? అప్పుడే హెయిర్ స్టైల్ చూసిన అంత. హెయిర్ స్టైల్, ఓకే. పఫ్ నచ్చిందా? అప్పుడు ఆఫ్ షార్ట్ హెయిర్ ఉండే. ఓహో, అప్పుడు అమెరికా అమ్మాయి లాగా జుప్ జుప్ అని ఊపేదా? ఓకే, షార్ట్ హెయిర్ చూసి మనసు పడ్డావు. ఇంకోటి పొట్టిగా కూడా ఉంది కదా మనకు, ఇక్కడ సైజ్ కరెక్ట్ ఉంటుంది అని చెప్పాడు. ఫేస్ టు ఫేస్ చూసుకుంటే బాగోదు, అచ్చా అచ్చా. కొంచెం చిన్నగా ఉంటే బాగుంటుంది. తగ్గి ఉండాలంట నేను. మీరు ఎప్పుడన్నా ఏవండి అనగానే పైకి చూడాలన్నా? అమ్మ, మంచి కోరికలే ఉన్నాయి. ఓకే, అని నచ్చింది. అంటే మీరు ఒకటి అనుకున్నా కదా, ఒక భాగ్యస్వామి వచ్చేటప్పుడు మనకు ఒక వైఫ్ వచ్చేటప్పుడు ఇలా క్వాలిటీస్ ఉండాలని, అన్ని క్వాలిటీస్ ఉన్నాయా? గీతాంజలి మైనస్ ఉన్నాయా? మాట పరంగా కొంచెం మంచిగా ఉండాలి అమ్మాయి, ఇంట్లో కలిసిపోయినట్టు ఉండాలి అంతే. అంటే ఎట్లా ఉంది ఈ రకంగా అని చెప్పేసి, ఇప్పుడు మంచి అందంగా ఉన్న అమ్మాయిని హీరోయిన్ పెళ్లి చేసుకున్న పొద్దుల కుక్కలు పెట్టని చెప్పి గ్యారంటీ ఇస్తారు అంటే మరీ దారుణం. ఓకే, నచ్చింది ఏంటిది గీతాంజలిలో? కొంచెం కోపం ఈ మధ్య బాగా వస్తుంది, తగ్గించుకుంటే బాగుంటుంది. ఉప్పు ఎక్కువ తింటున్నట్టుంది. ఉప్పు ఎక్కువ అంటారు, ఉప్పు ఎక్కువ తింటది, కారం ఉప్పు ఎక్కువ తింటది. ఇంకోటి పిల్లల విషయంలో కొంచెం చూసుకోవడం అనేది ఇబ్బంది అవుతుంది కదా, దాని వల్ల కొంచెం స్ట్రెస్ ఎక్కువ ఉండి మాట్లాడతాను చెప్పేసి. అవునులే, పిల్లలు ఉన్నప్పుడు వాళ్ళు చిరాకు పడి. మీరు ఎత్తుకుంటారా లేరా పిల్లల్ని, చూసుకుంటారా లేరా? డ్యూటీకి వచ్చిన తర్వాత నా దగ్గర ఉంటారు వాళ్ళు. కాకపోతే ఒక్కోసారి నాకు అక్కడ కొంచెం ఇబ్బంది అయినప్పుడు ఇంటికి వచ్చిన తర్వాత కోపంలో ఉంటారు ఆల్రెడీ. ఒక్కోసారి మంచిగా ఉంటారు, ఒక్కోసారి ఎట్లా అంటే చూసుకుంటే ఏమవుతుంది పిల్లల్ని, ఎందుకు ఇప్పుడు అక్కడ నాకు ఇబ్బంది పడి వచ్చినా ఇప్పటిదాకా తినేటప్పుడు కూడా నాకు కొంచెం ప్రశాంతంగా నేను అని చెప్పన్నట్టు ఏదో చిన్న చిన్న అంటూ ఉంటాను. సార్ గారికి ఎవ్రీ సెకండ్ ఫోన్ ఉండాలి ఫ్రంట్ లో. ఏం రీల్ చూస్తుంటారా? మూవీస్. ఓహో, నువ్వు అవతారు చూసే మూవీ మళ్ళీ ఫోన్లో ఏం చూస్తావు ఆయన? ఓకే, రవితేజ నచ్చింది ఏంటిది? ఫస్ట్ ప్రపోజల్ వచ్చినప్పుడు ఎలా ఫీల్ అయ్యారు రవితేజ నుంచి వెళ్ళి? ఫస్ట్ అతను అడిగింది నేను ఏంటంటే, నేను బాగా చేసుకుంటావా, నా స్టడీస్ గురించి అడిగాను. ఓకే అన్న, అందుకే చేసుకున్నాను. క్లారిటీ ఇవ్వలేదు దానికి, మేము చదువుకుంటా అంటే చదువుకొని చెప్పాను అంతే. మా పేరెంట్స్ తరపున క్లారిటీ ఇచ్చారని చెప్పారు, ఓకే అని చెప్పేసి నేను అన్నాను. తర్వాత డిస్కంటిన్యూ చేయించారు సార్ గారు. ఎందుకు డిస్కంటిన్యూ ఎందుకు చేయించా? అప్పుడు పిల్లలు ఉన్నారు కదా. ఓకే ఓకే, ప్రెగ్నెన్సీ కాకపోతే అప్పటికే ప్రెగ్నెంట్ అయ్యేసరికి నీకోసమేంటి మంచివాడే పాపం. రవితేజ నచ్చింది ఏంటిది? నచ్చందా? ఎప్పుడు తిడుతూ ఉంటాడు, అంటే చేయలేపే కొట్టాడు, తిడతాడు. అవి చాలదా అమ్మ, కత్తిలా కతక్కన గుచ్చుకుంటాయి. దెబ్బ కొట్టిన 2 రోజులు మానుకోవచ్చు, మాట అంటే గుర్తుండిపోతాయి. నాకు చిన్నప్పటి నుంచి ఒక అలవాటు, ఎవరు చిన్న మాట అన్నా గానీ, మా డాడీ కూడా చిన్న బెనిషన్ కళ్ళలో నుంచి వాటర్ కాడుతున్నావు. ఎన్ని బిందెలు నిండి మళ్ళీ చెప్పలేను. నా దగ్గర ఖచ్చితంగా మారిపోయింది. అప్పట్లో మాట అంటే డైరెక్ట్ మోటార్ ఇట్లా స్విచ్ ఆన్ అయినట్టు రెడీగా ఉంటాయి. ఎప్పుడు నేను అంటుంటే అప్పుడు నాకు డౌట్, గీత ఎనీ టైం కళ్ళల్లో పెట్టుకుని ఉంటావు లేకపోతే వేసుకుని ఉంటావు డ్రాప్స్ అని. ఇంటనే కదా ఇలా ఏమన్నా ఎవరైనా ఒక మాట అన్నా, ఎవరన్నా కానీ ఏమన్నా కొంచెం సూటి మోటి పాటలు ఇట్లా మాటలు ఉంటాయి కదా. ఈ మధ్య చాలా కోపం కోసం అదే నచ్చలేదు నాకు. ఈ మధ్యన ఎందుకు కోపం వస్తుంది? ఇదే కొంచెం స్ట్రెస్ ఎక్కువ. ఎందుకు స్ట్రెస్ ఎందుకైతే చెప్పి, అందరు వెళ్తారు జాబ్కి వెళ్తారు, అందరు డ్యూటీకి వెళ్తారు, స్ట్రెస్ ఎందుకు ఎక్కువ అవుతుంది? ఇన్కమ్ రావట్లేదు. అట్లా చెప్పు. ఇన్కమ్ సపోర్ట్ ఇస్తాను కదా. సపోర్ట్ ఇస్తున్నావు, ఇన్కమ్ వస్తే సపోర్ట్ ఇచ్చినా నువ్వు సపోర్ట్ ఇచ్చినా చెప్పినా కొంచెం ఇన్కమ్ వస్తే మనకు ఎనీ టైం కొంచెం స్మైల్. మీరు నన్ను ప్రేమగా చూసుకుంటేనే కదా సపోర్ట్ ఇంకెక్కువ. లేకుంటే పని చేయండి, పైసల మిషన్ తెచ్చుకొని పెట్టుకోండి, ఖుషి అవుతాడు. ఇక ఎప్పటి సంతోషంగా ఉంటాడు రవితేజ. దేవుడు మనకు కొంచెం లేపకపోతాడు అని చెప్పి వస్తారు. పిల్లలు చిన్నగా ఉన్నారు, మీరు ఏజ్ కూడా చిన్నగా ఉంది కాబట్టి మంచిగా సెట్ అయిపోతారు, ఏం టెన్షన్ లేదు. వీడియోని యూట్యూబ్లోనే చాలా డెవలప్ చేయండి, బాగుంటుంది. ఎందుకంటే మీ పేరు కూడా చాలా బాగుంది, వ్యూస్ కూడా బాగా వస్తున్నాయి. ఇప్పట్లో అందరికీ లాంగ్ వీడియోస్ పోతలేవు, ఎందుకు కావచ్చు? షార్ట్సే బాగా ఎక్కువ పోతుంది జనాలు. మీరు షార్ట్స్ చూస్తారా, లాంగ్ వీడియోస్ చూస్తారా? షార్ట్స్ ఎక్కువ తీస్తాం. ఓకే, చూడడం షార్ట్సే చూస్తాం. అంటే ప్రతి ఒక్కరికి ఏమైపోయింది అంటే, ఫోన్ పట్టుకుని కూర్చున్నప్పుడు, జర్నీ చేసేటప్పుడు షార్ట్స్ అంతే. అదే ఎవరో ఒక 30% చూస్తున్నారు పెద్ద వీడియోలు అంతే, మిగతా వాళ్ళందరూ షార్ట్స్ ఎనీ టైం.
చిన్న పిల్లలకి పెద్ద పిల్లలకి కొంతమంది ముసలి వాళ్ళకి అవునవును. ఫోన్ పట్టుకోవాలి స్క్రోల్ చేస్తుంటారు. థమ్స్ పెడతారు కదా, ఒక డేంజర్ థమ్స్ పెట్టంగానే కథ ఏముందని చూస్తారు, అట్లా ఏముండదు. ఓకే, థమ్స్ ఎవరు డిజైన్ చేస్తారు? బాగున్నాయి థమ్స్, ఫోటోస్ అవి దింపేసి. కొన్ని AI తో చేస్తాను, అదే జెమినీ ఉంటుంది కదా, జెమినీతో చేస్తాను. కొన్ని ఓన్ గా చేస్తాను. ఓకే, బటన్ వచ్చిందా? ఇంకా రాలే కదా? వచ్చిందా? వచ్చింది, అప్లై చేసినా కానీ మేము ఇక్కడికి వచ్చిన తర్వాత మనకి ఏంటంటే అది కేవైసీ చేయాలని చెప్పేసి అన్నారు కదా. అవునవును. ఇక్కడికి వచ్చినా కుదరలేదు. ఓకే, ఇంటికి వెళ్ళిన తర్వాత అది ఆల్రెడీ మనకు లెటర్ పంపించారు. దాన్ని చూసి మరి ప్రాసెస్ ఏంటో నెక్స్ట్ ప్లాన్ చేయాలి. ఓకే, దీని ద్వారా ఇంకెవరైనా యూట్యూబర్స్ పరిచయం అయ్యారా మీకు? చాలా మంది పరిచయం అయ్యారు. ఏం సజెషన్స్ ఇస్తారు? మెయిన్ గా మీరు పరిచయం అవును. ఓకే, ఎలా అనిపిస్తుంది మళ్ళీ యూట్యూబ్ లైఫ్? కామెంట్స్ వస్తుంటే మంచి వస్తాయి, గుడ్ వస్తుంటాయి. ఇప్పుడు ఈ ఉన్న సిచ్యువేషన్ లో బ్యాడ్ కమెంట్స్ రావడం వల్ల ఒకవైపు వీడియోస్ తీయొద్దు ఆపేయాలన్నంత ఫ్రస్ట్రేషన్ వచ్చింది 3-4 days బ్యాక్. అయితే లాస్ట్ టైం అను మీడియా నుంచి వచ్చారు కదా, వాళ్ళు వచ్చినప్పుడు కూడా చెప్పాను నేను ఇప్పటి నుంచి ఆపేద్దాం అనుకుంటున్నాను. బట్ మన యూట్యూబ్ ఫ్యామిలీ సపోర్ట్ ఇస్తే మనం చేయగలుగుతాం, వాళ్ళ సపోర్ట్ లేనప్పుడు మనం ఏం చేయలేం కదా. ఇంట్రెస్ట్ రావాలి కదా మనకు కూడా, వాళ్ళు మన సపోర్ట్ ఇచ్చి మనని ఇంకా పొగుడుతుంటే మనకి ఇంట్రెస్ట్ అనేది వస్తుంది. వాళ్ళు బ్యాడ్ కమెంట్స్ పెట్టినాక మనకి ఇక్కడ వస్తుంది. ఒకటేనమ్మా, బ్యాడ్ కామెంట్స్ కానీ గుడ్ కామెంట్స్ కానీ వాళ్ళ మనకు అది మైండ్ లో ఫిక్స్ అయిపోయింది, నాకు బ్యాడ్ కామెంట్స్ అనేది ఫిక్స్ అయిపోయి వీడియోస్ అంటే భయం వేస్తుంది. అది చూడాల్సిన అవసరమే లేదు మనకు. ఇగో మన ఆకలి ఉంటే ఎవడైనా వచ్చి పెడతాడా? ఎవరు పెట్టాడు. మన బాధ ఉంటే ఎవడైనా తీరుస్తాడా? పెట్టాడు. నోటి మాటకి ఎవడైనా అంటాడు. ఆ కామెంట్ ఏం ఫ్రీగా పెట్టడమేనా? ఏముంది, ఒక మాట పెట్టేస్తాడు, దాన్ని మనం పట్టించుకుంటూ పోతే కాదు. మంచి అయితేనే ఉంటుంది, చెడు అయితేనే ఉంటుంది, దాన్ని మనము కంటిన్యూ చేసుకుంటూ వెళ్ళిపోతూనే ఉండాలి. అలా అక్కడనే ఆగిపోతే జీవితం కాదు కదా. అది కంటిన్యూ చేయాలి, కంటెంట్ చేయండి, మంచి మంచి కంటెంట్స్ చేయండి. అండ్ మీ పిల్లలతో కూడా చేయండి కంటెంట్స్. ఈ మధ్యన పిల్లలతో చేస్తే బ్లాక్ అయిపోతుంది. అవునవును, అది అవును, స్ట్రైక్స్ పెడుతున్నాయి, బ్లాక్ చేసేస్తున్నారు. ఆల్రెడీ మా ఛానల్ ఒకసారి పోవడానికి వచ్చింది. గాడ్ బ్లెస్, మళ్ళీ ఆక్సిజన్ పెట్టారా? ఆక్సిజన్ పెట్టి కొంచెం బ్రతికించుకున్నాను. ఫేవరెట్ హీరోయిన్ ఎవరు మీకు? నేను హీరోయిన్ ఎవరు లేదన్నా. అవతార్ సినిమా చూసిన అడిగిన నాది గుర్తు. మీ ఫేవరెట్ హీరో ఎవరు? ఏ సినిమాలు బాగా చూస్తుంటారు? ఎలాంటి సినిమాలు బాగా చూస్తారు? మ్యారేజ్ అయిన తర్వాత మొత్తానికి మానేసాను సినిమాలు చూడడం. ఏదో మీ ఆయన చూసుకుంటే సరిపోయింది. అతను మూవీస్ కే తీసుకెళ్ళట్లేదు, నేను చూస్తాను. అయ్యో, ఫోన్ లో కూడా చూస్తలేరా? టీవీలో చెప్పాను కదా, అతను ఒక్కడే పెట్టుకున్నా, పిల్లలు నా మీద పడేస్తారు. అంతే. చూపెట్టా సినిమాలు అంటే ఫోన్ ఎక్కువ వాడద్దని కళ్ళు ఖరాబ్ అయితే. ఆయన కళ్ళు ఖరాబ్ అయినా పర్వాలేదు కానీ భార్య కాపాడుకుంటున్నాడు. అంటే సపోర్ట్ ఇస్తాను కదా మళ్ళీ. అదే అదే. ఓకే, జోబులుగా ఉంటారా ఇద్దరు? రెండు ఉంటాయి. కోపం వచ్చినప్పుడు బాగుంటాడా, జోవెల్గా ఉన్నప్పుడు బాగుంటాడా? రెండింటిలో బాగుంటాడా? తగ్గేదిలే. ఓకే, సూపర్ అమ్మ. ఇలాగనే నవ్వుకుంటా హ్యాపీగా ఉండండి, వీడియోస్ చేస్తుండండి. అండ్ లాస్ట్లో కూడా ఇప్పుడు మా ఛానల్ తరపున కూడా, హిట్ టీవీ తరపున కూడా వైష్ణవికి న్యాయం జరగాలని కోరుకుంటున్నాను. అండ్ ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు ఒక యాక్షన్ తీసుకుంటే అది ఆగిపోతుంది. ఎందుకంటే ఈ సంఘటన జరిగింది, ఒక మర్డర్ జరిగిన తర్వాత ఏమైతుంది, వాళ్ళు జైలుకి వెళ్తున్నారు, మరి బెయిల్ తీసుకుని వచ్చేస్తున్నారు. ఇదే ఆయన మాట అయిపోయింది. ఏదైనా కఠినమైన ఒక శిక్ష ఇచ్చారంటే భయపడుతుంది, ఇది మాకు కూడా ఇలా అవుతుంది అంటే ఎవరు వెళ్ళరు దాని ముందు అడిగేది. ఏముంది, 2 రోజులు పోయి లోపలికి వచ్చేస్తామన్న కాడికి అయిపోయింది. ఇప్పుడు మాక్సిమం ఒకటి ఏంటంటే మర్డర్ చేసిన వాళ్ళకి ఒక 2 చేతులు 2 కాళ్ళు చేస్తే బాగుంటుంది. అదే అంటున్నాను నేను. అలాంటి ఎట్లా చెప్పంటే ఒకరికి మర్డర్ చేస్తే నాకు నెక్స్ట్ ఇటువంటి శిక్ష పడుతుంది, నేను ఎట్లా బతకాలి, ఎట్లా తినాలి, ఎట్లా నడవాలి అన్నటువంటి ఆలోచన వస్తుంది. వాడు జీవోత్సవం అయిపోతాడు మొత్తానికి. ఇప్పుడు జైల్లో వేస్తే ఒక మహానుభావుడు ఏం చేసిందంటే ఆ టైంలో అట్లా రాసిండు. జైల్లో వేస్తే గోడలు చూసుకుంటూ బతకడానికి అది పెద్ద శిక్ష, పెద్ద నరకం అని చెప్పేసి అన్నారు. కానీ ఈ టైంలో ఇట్లా ఏముందని చెప్పాలంటే చికెన్ మటన్ పెట్టుకుంటూ, ఎగ్స్ పెట్టుకుంటూ, మంచిగా ఫుడ్ పెట్టుకుంటూ వాళ్ళని అట్లా సాగుతున్నారు అంతే. దాని బదులు లేకపోతే నార్మల్ అంటున్నాను కాదు, ఎవరు అనాలని కాదు, ఇటువంటివి పెడితే కొంచెం జనాలకు భయం ఉంటుంది. ఇటువంటివి జరగడం తక్కువ అయితే ఎట్లా అంటే బాగా కమర్షియల్లో ఎట్లా అంటే దీంట్లో తీరిన వాళ్ళు ఎట్లా చేస్తారు అంతకంటే దారుణంగా చేస్తున్నారు హత్యలు. ఐడియాస్ ఎక్కడి నుంచి వస్తున్నాయి ఇంకా నాకు అర్థం అవ్వట్లేదు. ఒకటి చూసి ఒక వీడియో ఇది చేసింది, ధైర్యం తెచ్చుకుంటున్నారు దాంట్లో. ఇంకా అదే కదా, ఇప్పుడు ఎక్కడ కూడా చెప్పుకోలేము. గీతాంజలి ఏమని పిలుస్తావు? గీత అంటారు అంతే. గీత అంతే. ఆ మధ్యలో ఏదో ఒక పేరు పెట్టుకో అన్నది, నాకు అవి నచ్చని చెప్పాను. నేను గీతని గీస్తానవా? మీరేమని పిలుస్తారు రవిని? కోపంలో ఉన్నప్పుడు బావా అని అంటాను. కోపంలో ఉన్నప్పుడు బావా అంటావు, మంచిగా ఉన్నప్పుడు ఓయ్ అంటాను అంతే. ఓకే, అంటే కోపం బావా అనగానే కోపం వచ్చింది అనుకుంటావు అనమాట. చంద్రముఖి ఆవహించింది.
ఓకే ఓకే సూపర్ అమ్మా, ఇలానే నవ్వుకుంటూ ఉండండి. ఓకే, చిన్న విషయము, మన గీతాంజలి వాళ్ళ గ్రాండ్ ఫాదర్ వాళ్ళ తాతయ్య వచ్చారు మాట్లాడడానికి. చెప్పండి సార్, ఏం చెప్పాలనుకుంటున్నారు? ఏం చెప్పినా సెలవులు సెలవులు కాబట్టి పిల్ల పెళ్లి కంటే ముందు ఆ పిల్ల వచ్చింది మా ఇంటికి. ఓకే. ఆ పిల్లని చూస్తే ఒక విచిత్రమైన చిన్న పాప, సంతోషంగా ఉండే పిల్ల. ఈ పెళ్లి అయిన తర్వాత ఈ అమ్మాయికి వాడు వెనకబడి పెళ్లి చేసుకుని మాకు తెలియదు ఈ విషయం. లవ్ మ్యారేజ్ గిమ్ మ్యారేజ్ అని చెప్పని విషయం తెలియదు. హఠాత్తుగా మాకు ఏమని జాడ తెలిసిందంటే వైష్ణవి అమ్మాయిని భర్త చంపేసిండు అని చెప్పి మాకు జాడ తెలిసిందండి. నేను తట్టుకోలేదండి. ఈ పాప మా మనరాలకు ఏమైనా చాకిరెడ్డి కూడా ఇస్తుండే, ఈ అమ్మకు పాప ఇస్తుండే. ఇక వదినమ్మంటే చాలా అతి ప్రేమ. తాతయ్య తాతయ్య అంటాడు వచ్చినప్పుడల్లా. అవన్నీ జ్ఞాపకాలు వస్తే తట్టుకునేవండి. ఒక పిల్లని చంపడం అనే విషయం కత్తే వాడు మానవ మృగమా, వాడు రాక్షసుడా, వాడు దెయ్యమా, వాడు ఏం లోకం మీద ఎందుకు పుట్టినాడు అన్న విషయం నాకు ఇంకా ఏం తోసపడతలేదు. కానీ ఈ నేటి సమాజం లోపల స్త్రీ సంఖ్య తగ్గిపోయింది. ఒక్కొక్క మనుషులకు కొంత సంబంధాలు లేకపోతే కూడా దొరుకుతలేవు. అరకట్ట లేకుండా చేసుకుంటా అని చెప్పినటువంటి విషయాల్లో అమ్మాయిలు దొరుకుతలేరు. కానీ మనకు అనుకోకుండా ప్రేమించి నేను పెళ్లి చేసుకుంటా అని చెప్పి ఒక అమ్మాయిని చేసుకొని ఆ అమ్మాయిని నిర్దాక్షిణంగా అర్ధరాత్రి చంపేసినందుకు. కానీ వాస్తవంగా మానవత ధర్మం మన భారతదేశంలో కూడా చట్టంలో కూడా ధర్మం ఉన్నట్టయితే వారికి మరణశిక్ష ఇవ్వవలసింది తప్పగా. ఇంకా నా ఉద్దేశ ప్రకారంగా అయితే ఆ అమ్మాయిని చంపేసిన పాప 2 జీవనాలు, ఒకటో ఫస్ట్ తీసేసిండు, రెండవదో గర్భవతుండగా చంపేసిండు. కానీ మరి అటువంటి మానవ మృగాలకు ఒకరికి ఇటువంటి ఉరిశిక్షలు, ఇటువంటి శిక్షలు పడతా ఉంటే కొంతమందికి జరగబోయే జనరేషన్లో కూడా ఇటువంటి అన్యాయం జరగకుండా ఉండొచ్చు. కానీ ఒకటి ఏంటంటే సార్, ఆడది ఒకటి జన్మనిచ్చిన తల్లి అవుతుంది, చెల్లి అవుతుంది, భార్య అవుతుంది, అక్క అవుతుంది. ఇటువంటి ధర్మానికి ఒక తల్లి బిడ్డ చెల్లెగా భావించేటువంటి విషయం లోపల వాడు ఎందుకు చేసుకొని మరణశిక్ష చేసిన అమ్మకి మరణం చేసిండు మాకేం తోసపడతలేదు. ఒక్కటే నాకు తెలిసింది, వానికి మాత్రం ధర్మం అనేది ఉంటే మన భారతదేశం లోపల వానికి ఉరిశిక్ష పడాలి. అప్పుడే ధర్మం దక్కినట్టు, ఆడదానికి న్యాయం జరిగినట్టు. మోదీ గారు చెప్పారంటే బేటీ బచావో బేటీ పడావో. ఆడిది పుట్టాలి, ఆడిది ఉంటేనే మొగోడు ఉంటే ఆడిది, ఆడిది లేకపోతే మొగోడు లేడు, మొగోడు లేకపోతే ఆడిది లేదు. కాబట్టి ఇటువంటి విషయాలు మన భారత సంస్కృతి లోపల అన్యాయం జరగద్దు అని చెప్పంటే ఆడికి ఆ వైష్ణవిని చంపినటువంటి ఆ రాక్షసుడికి ఉరిశిక్ష పడ తప్ప ఇంకా వేరే మార్గాలు అయితే లేవు. నా ఉద్దేశ ప్రకారంగా అంత మంచి పిల్లని చంపినందుకు వానికి ఎంత పెద్ద శిక్ష ఇచ్చినా తక్కువనే. కరెక్ట్ సార్. ఓకే, థ్యాంక్ యూ సార్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.